ఏ మహిషాసురుడైతే రంభుడు కరంభుడు అనేటువంటి వారిద్దరి యొక్క ఆత్మస్వరూపుడుగా ఉండి వారిలో ఉన్నటువంటి పశుత్వ లక్షణాల చేత ఏ కోరికలనైతే తీర్చుకుని త్రిలోకాధిపత్యాన్ని పొందుదామనేటువంటి కోరికతో ఆ త్రిలోకాధిపత్యాన్ని పొందగలిగినటువంటి కామరూపి అయినటువంటి వాడు, భయంకరమైనటువంటి శక్తియుక్తులు ఉన్నటువంటి వాడు, జగత్తులన్నింటినీ కూడా తన హస్తగతం చేసుకోగలిగినటువంటి వాడిని తమ పుత్రుడిగా కోరుకున్నారు బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. ఆ బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహంతో విశేషమైనటువంటి తపస్సు చేసినటువంటి వారిలో కరంభుడు మరణించగా ఆయన యొక్క ఆత్మస్వరూపాన్ని తన శరీరం యందు నిక్షిప్తం చేసుకుని అగ్నిదేవుడి యొక్క అనుగ్రహంతో రంభుడు మహిషి అనబడేటువంటి వృషభ జాతి మన నీచ జాతికి చెందినటువంటి ఆ మహిషిని చేపట్టడం, ఆ మహిషి ద్వారా పుత్ర సంతానాన్ని పొందాలనేటువంటి కోరికతో ఉండడం, అందులో భాగంగా తన భార్య గర్భవతి అయిన తర్వాత పాపం విహారం చేస్తున్నటువంటి సమయంలో ఇతరములైనటువంటి పశుద్వేషుల చేత యుద్ధం అనివార్యమవడం, ఆ యుద్ధంలో మహిషాసురుడు మన రంభుడు అనేటువంటి మహిషాసురుడు యొక్క తండ్రి ప్రాణాలు పోవడం, దాంతోపాటు భార్య అయినటువంటి మహిషి కూడా ఆయనతో పాటు సహగమనం చేయడం, ఆ పిల్లలిద్దరూ కూడా మహిషాసురుడు రక్తబీజుడు అనేటువంటి వారు రంభుడు కరంభుడు యొక్క ఆత్మస్వరూపాలుగా జగత్తులోకి రావడం, తాతగారైనటువంటి ధనువు ప్రేరణ వల్ల ఆయన పోషణ వల్ల పెరిగినటువంటి వాడు మహిషాసురుడుగా, శుంభనిశుంభులు అనేటువంటి వారిద్దరి చేత పెంచబడినటువంటి వాడు రక్తబీజుడుగా, విశేషమైనటువంటి రాక్షసుల యొక్క ప్రాభవాన్ని మళ్ళీ అన్ని భూగోళాలన్నింటిలోనూ తీసుకొచ్చినటువంటి పేరు ప్రతిష్టలు పొందారు. బాగా వాళ్ళిద్దరూ రాజులై మొత్తం ఆ రాజరికాన్ని అంటే మొత్తం ఏకఛత్రాధిపత్యాన్ని స్వీకరించాలి అంటే కొంత పరమాత్మ యొక్క తపస్సు చేసి తీరాలి గనక మళ్ళీ ధనువు యొక్క అనుగ్రహంతో ఆయన యొక్క దీక్షతో శుక్రాచార్యుల వారి యొక్క వారు ఇచ్చినటువంటి మంత్ర దీక్షతో మహిషుడు బ్రహ్మ గురించినటువంటి తపస్సు చేయడం, తన తాతగారికి తన తండ్రులకి ఏ కోరిక అయితే లోపల ఉందో ఆ కోరిక ద్వారా సకలమైనటువంటి శక్తుల్ని కూడా తాను పొందడం, ఆ శక్తులన్నింటితో కామరూపాన్ని కూడా స్వీకరించడం, దాని ద్వారా మరణం కేవలంగా స్త్రీ వల్ల మాత్రమే మరణం సంభవించాలనేటువంటి కోరికని కోరుకోవడం, దాన్ని అనుసరించి బ్రహ్మగారు తథాస్తు అనడం, ఈ జగత్తులన్నిటికీ కూడా మహిషాసురుడు రాక్షసుల యొక్క రాజై మొత్తం జగత్తులన్నింటినీ కూడా హస్తగతం చేసుకోవడం, స్వర్గవాసులందరినీ కూడా కాంతిసీకుల్ని చేయడం, అన్ని లోకాల మీద ఆధిపత్యాన్ని పొందడం, స్వర్గంలో ఉన్న నాళ్ళు ఉండి మొత్తం దాన్నంతా హస్తగతం చేసుకుని మొత్తం గ్రహ నక్షత్రాది మండలాలన్నింటినీ కూడా నిర్దేశించగలిగేటువంటి శక్తిని పొంది రాక్షసులందరినీ కూడా తలోపదవిలో ఉంచి మళ్ళీ తాను భూలోకానికి వచ్చి ఇక్కడ మహిషాసుర పట్టణాన్ని చక్కగా నిర్మించుకుని అక్కడ ఉండి తన యొక్క సైన్యాన్ని అంతటిని కూడా బలాన్ని పెంచుకుంటూ సర్వసుఖాలని అనుభవిస్తూ జగత్తులని భయభ్రాంతులని చేస్తూ ఆనందిస్తున్నాడు మహిషాసురుడు. అటువంటి మహిషాసురుడు మరణించకపోతే జగత్తులన్నీ కూడా అల్లకల్లోలమైపోయి ధర్మం నశించిపోయి యజ్ఞయాగాది క్రతువులు పూర్తిగా ఇంకా మంత్రరాశి అనేటువంటిది ఇంకా జగత్తులో లేకుండా అయిపోయి దాని ద్వారా దేవతాగణముల యొక్క వృద్ధి లేక ప్రకృతి ప్రళయాన్ని సంతరింపజేసుకుంటుంది. ఎందుకంటే మంత్రం లేకపోతే గ్రహాది దేవతలకు ఆహారం దొరకదు. ఆహారం లేకపోతే ఆ గ్రహమండలాల ద్వారా ఎటువంటి ఋతుక్రమమైనటువంటి పరిస్థితులు జగత్తులో విలసిల్లాలో దాని ద్వారా ప్రకృతి ఎలా వృద్ధి చెందుతూ ఉండాలో ఆ వృద్ధి చెందే తరుణంలో ఈ కాలం అనబడేటువంటిది వర్షాలను కురిపించడం, చలిని ఇవ్వడం, దాంతోపాటుగా ఎండని ఇవ్వడం, దీని మధ్యలో ఆకులు రాలు సమయం, ధాన్యము వికసించు సమయం, దానిలో పాలు పట్టే సమయం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం లేదు. కనుక ఋతువులు అవసరం, ఋతువులతో పాటు ప్రకృతి వృద్ధి చెందడం అవసరం, ఆ ప్రకృతి ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఉండడం అవసరం. భూమి ధర్మము చేత మెత్తగా ఉంటుందిట. ఆ ధర్మము ఎంత వృద్ధి చెందుతూ ఉంటుందో భూమి అంత మెత్తగా ఉండి జగత్తుకంతటికీ కూడా క్షామాన్ని కలగనివ్వకుండా నిరంతరం ధాన్యాభివృద్ధి చేస్తూ ఉంటుంది. అటువంటి భూమి కలగాలి అంటే ధర్మం అనేటువంటిది నిలవాలి. ఆ ధర్మం నిలవడం కోసం పాపం దేవతలందరూ కూడా మళ్ళీ సమావేశం చేసి అయ్యా ఏం చేద్దాం ఈ మహిషాసురుణ్ణి చంపడానికి అంటే త్రిలోకాలను కూడా నిరంతరము కూడా సృష్టి స్థితి లయ అనబడేటువంటి 3 కార్యాల చేత కూడా రచన చేయగలిగేటువంటి శక్తి అమ్మ ద్వారా పొంది రచిస్తున్నటువంటి వారిగా మనందరికీ అనుగ్రహాన్ని ఇస్తున్నటువంటి వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వీళ్ళ ముగ్గురు యొక్క ఆధ్వర్యంలో దేవతలు, మహర్షులు, మునులు
తపస్సులు, గంధర్వులు, కింపురుషులు, కిన్నరులు అనేటువంటి వాళ్ళందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఈ మహిషాసురుడి యొక్క వధని జాగ్రత్తగా అందులో ప్లాన్ చేశారు. చేసి అయ్యా మనం పిలుద్దాం, కాకపోతే ఆయన్ని చంపడానికి కలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే వాడు అడిగినటువంటి కోరిక అంతర్గతంగా అమ్మవారు ఎవరైతే వాడి వధకి ఉండాలో ఆవిడ ఎవరి నుంచి పుట్టినటువంటిది కాకూడదు, తనకి తానుగా ఆవిర్భవించాలి. ఆ తనకు తానుగా ఆవిర్భవించగలగాలి అంటే మనలో అమ్మ యొక్క సర్వచైతన్య స్వరూపమే జగత్తంతా విలసిల్లింది కదా. అమ్మ యొక్క సర్వచైతన్య స్వరూపమే ఈ జగత్తు అని మొదటి నుంచి దేవీభావతం మొదలైనప్పటి నుంచి చెప్పుకుంటున్నాం. కనుక ఆ సర్వచైతన్య స్వరూపంలో ఉండేటువంటి ఆత్మస్వరూపము, ఆత్మ చైతన్యము కూడా అమ్మేగా. కనుక తనంతట తాను ఆవిర్భవించాలి అంటే ఈ ప్రకృతి తత్వంగా తనలోంచి ఉన్నటువంటి సృష్టి శక్తిని బ్రహ్మగాను, తనలో ఉండేటువంటి స్థితి శక్తిని విష్ణువుగాను, తనలో ఉండేటువంటి లయశక్తిని శివుడుగాను అమ్మ జగత్తులో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం కోసం నియమించింది. అలా నియమించినటువంటి తల్లి తనంతట తానుగా మళ్ళీ జగత్తులోకి రావాలి అంటే మనలో ఉన్నటువంటి సర్వచైతన్య శక్తిని కూడా ఏకీకృతం చేసి దానికి ఒక రూపాన్ని గనక ఇవ్వమని అమ్మని ఆరాధించగలిగినట్లయితే ఈ చైతన్యము ఒక రూపాన్ని సంతరించుకుంటుంది. ఆ రూపం ఏదైతే సంతరింపబడుతుందో ఆ రూపము ద్వారా మాత్రమే మహిషాసురుడు యొక్క వధ జరగడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇప్పుడు మనందరం చేయాల్సింది ఏంటంటే అమ్మని గురించినటువంటి తపస్సు చేయాలి. ఆ తపస్సు ఎలా చేయాలి? ఏదో కూర్చుని మన శక్తులు పెంచుకోవడం కోసం కాదు, మనకి ఇచ్చినటువంటి శక్తిని బయటికి తీసుకురాగలిగి దానికి ఒక కిరణ శక్తిని, ఒక తేజోశక్తిని దానికి అనుగ్రహించమని, ఆ బయటికి తీసుకొచ్చే శక్తి ఏ రూపం ఉండాలిగా. ఎలా రావాలి? ఇప్పుడు విష్ణుమూర్తిలో శక్తి ఉంది, అది సృష్టి రచనాశక్తి. ఆ సృష్టి రచనాశక్తి చేయాలి, స్థితి కారణం చేయాలి అంటే నాలో అమ్మ యొక్క అణిమాగరిమా సిద్ధులు, అష్ట సిద్ధులు ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని సిద్ధులు నాకు కూడా అమ్మవారు ఇచ్చింది. ఆ సిద్ధి అమ్మలో ఉంటే కిరణాలుగా తేజస్సులుగా వెలువడుతూ ఉంటుంది. మరి ఆ తేజస్సే నాలో కూడా ప్రవేశించకపోతే దాన్ని బయటికి బహిర్గతం చేసేటువంటి స్థితి నాకు రాదు. కనుక ఆ స్థితి నాకు రావాలంటే ఆ స్థితి రావడం కోసం ఇప్పుడు చేసే తపస్సు చేద్దాం అని అందరూ కూడా దేవతలు, అక్కడ ఉన్నటువంటి మహర్షులు, మిగతా ఎవరైతే అమ్మ యొక్క ఆవిర్భావాన్ని కోరుకుంటున్నారో, సత్వరజోగుణాలతో అమ్మని వాంఛిస్తున్నారో అటువంటి వాళ్ళందరూ చక్కగా గుంపులుగా వచ్చారు. వచ్చి ఏం చేశారు? అమ్మ నీ యొక్క ప్రకటనం కావాలి మాకు. నీ యొక్క ప్రకటనం జరగడం కోసం మమ్మల్ని అందరినీ కూడా నీ చైతన్య స్వరూపులుగా మార్చు. ఆ చైతన్య స్వరూపులుగా మేము ఉన్నాం, కానీ దాన్ని మేము అనుభవించలేకపోతున్నాం. ఇప్పుడు మాకు రూపం ఉంది, ఈ రూపంలోంచి కిరణం బయటికి రావాలి. కిరణం బయటికి రావాలంటే ఇది తేజస్సుగా మారాలి. ఒక అగ్నిగుండం వెలిగిస్తే తప్ప అందులోంచి కాంతి రేఖ, ఒక నిప్పురవ్వ బయటికి రాదు. అలాంటి నిప్పురవ్వలు మళ్ళీ అనంతంగా అందులోంచి బయటకు వస్తే ఇంకో కాంతి తేజస్సు, కాంతి పుంజం ఏర్పడుతుంది. కనుక మేమందరం ఇప్పుడు రూపధారులమై ఉన్నాం. ఈ రూపధారులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ తేజోపుంజాలుగా మారాలి. ఆ తేజోపుంజాలుగా మారితే అందులోంచి చైతన్య రేఖ బయటకు వస్తుంది కదా. మనం ఎలా ఉన్నామో దాన్ని బయటికి వదలగలం. మనం ఉన్నటువంటి దానికి అతిరిక్తంగా ఏ శక్తి మనలోంచి బయటికి రాదు. అందుకే మనుషులుగా ఉన్నాం. మనం ప్రసవించాలి అంటే ఇంకో మనిషినే ప్రసవిస్తాం, అంతే తప్ప నాలోంచి తేజస్సు రావాలి అంటే రాదు అంత తేలిగ్గా. కానీ దేవతలందరూ ఏం కోరుకున్నారు? నిన్ను మేమందరం కూడా మా శక్తులుగా, మా చైతన్యాలుగా బయటికి తీసుకురావాలంటే మాలో నీ చైతన్య శక్తి ఆవిష్కృతం అవ్వాలి అని దానికోసం అమ్మవారిని విశేష స్తుతి చేశారు. దేవతలందరూ, త్రిమూర్తులందరూ కలిసి చేసినటువంటి ఆ విశేష స్తుతి అద్భుతమైనటువంటి స్తుతి. ఆ స్తుతిని విన్నటువంటి తల్లి ఏం చేసింది? ఆ చైతన్య శక్తి ప్రసరణని వీళ్ళలోకి ప్రభావితం చేసింది. అంటే తనంతట తానుగా తాను ఉద్భవించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అమ్మవారు చేసుకుంటారు. అంతే, ఇంకంతమించి ఇంకేమీలా చేసుకునేటప్పటికి ఇప్పుడు ఏం చేశారు? బ్రహ్మ శరీరం నుంచి ఒక కాంతి బయటికి వచ్చిందట. ఆ బ్రహ్మ శరీరం నుంచి వచ్చినటువంటి కాంతి ఎర్రటి కాంతితో, ఆ ఎర్రటి కాంతితో ఉన్నటువంటి వాడు ఆ కాంతిని ఆకాశతత్వంలోకి వదిలాడట. ఆ ఆకాశతత్వంలో ఎర్రగా ఒక కాంతి రేఖ తిరుగుతుంది. ఆ కాంతి రేఖతో తర్వాత వచ్చినటువంటి రేఖ ఏమిటి? విష్ణు శరీరం నుంచి వచ్చినటువంటి సాత్విక కాంతి, అదే తెల్లటి కాంతి. ఆ తెల్లటి కాంతి ఈ ఎర్రటి కాంతి పక్కనే ఉండి తిరుగుతూ ఉందిట. ఆ తిరుగుతూ ఉన్నటువంటి కాంతులకి ఇంకొక కాంతి కలిసింది. అదేం కాంతి? నీలవర్ణముతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి కాంతి. ఇందా మనం చెప్పుకున్నారా, నీలవర్ణంలో ఉన్నటువంటి కాంతి విష్ణుకాంతి, తెలుపు రంగులో ఉన్నటువంటి కాంతి శివకాంతి. శివుడిలోంచి వచ్చినటువంటి రుద్రుడు ఎలా ఉంటాడు అంటే తెల్లటి స్వరూపంతో ఉంటాడు. ఆ తెల్లటి దేహంతో శుద్ధ స్ఫటిక సంకాశ స్వరూపంతో ఉండేటువంటి శివుడి నుంచి తెల్లటి కాంతి, నీలవర్ణ ప్రకాశ స్వరూపుడైనటువంటి వాడు విష్ణుమూర్తి. వీళ్ళిద్దరిలోంచి కూడా కాంతులు వచ్చి తెల్ల కాంతితో పాటు కలిసి మూడు కలిసి తిరుగుతూ గోళాకారంగా
మొత్తం ఆ ఆకాశతత్వంలో తిరుగుతూ ఉన్నాయట. ఆ 3 రంగులతో ఉన్నటువంటి ఆ గోళము తిరుగుతూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా ఆ 3 కాంతులతో మెరుస్తున్నాయట. ఆ కాంతి యొక్క ప్రసరణము అన్ని లోకాల మీద పడుతుంది. ఆ కాంతి విశేషమైనటువంటి ప్రజ్వలన శక్తిని పొంది కాలుతూ మండుతూ ఆ కాంతుల్ని యథాతథంగా జగత్తులోకి ప్రసరింపజేయగలిగేటువంటి శక్తితో ఉన్నాయట. ఆ ప్రసరింపబడుతున్నటువంటి ఆ గోళంలోకి ఇంకా కొన్ని కాంతులు వచ్చి చేరాయట. ఇంద్రుడి నుంచి ఒక విచిత్రమైనటువంటి కాంతి. ఇంద్రుల్లో ఎవరుంటారు అంటే అన్ని కాంతులు, అన్ని రంగులు, జగత్తులో ఎన్ని రంగులు అయితే ఉంటాయో అన్ని రంగులు ఇంద్రుల్లో ఉంటాయి. అన్ని రంగులతో కూడుకున్నటువంటి ఇంద్రుల్లోంచి ఒక విచిత్రమైనటువంటి సమ్మిళితమైనటువంటి కాంతి బయటకు వచ్చిందట. అది ఎలా ఉంది? రెయిన్బో చూస్తూ ఉంటాం మనం, ఇంద్రధనస్సు అంటాం. ఆ ఇంద్రధనస్సు ఏదైతే 7 రంగులతో కూడి ఉంటుందో అది విడివిడిగా ఒక్కొక్క పొర, ఒక్కొక్క పాయ, ఒక్కొక్క ఆవరణ ఒక్కొక్క రంగుతో ఉంటుంది. ఆ రంగులన్నీ కలిపితే ఏ రంగుగా మారుతుందో ఆ రంగంతా కలిపి ఇంద్రకాంతిగా బయటకు వచ్చింది. అది కూడా ఈ గోళంలో తన యొక్క ప్రాభవాన్ని పెంచుకుంది, ఆ గోళంలో చేరిపోయింది. తర్వాత వచ్చినటువంటిది కుబేరుని నుంచి వచ్చినటువంటి బంగారు ఛాయ, అది కూడా ఈ గోళంతో పాటు కలిసిపోయింది. తర్వాత వరుణుడు వచ్చాడు, శ్యామల వర్ణాన్ని, నల్లటి వర్ణాన్ని దాంతోపాటు మిళితం చేశాడు. తర్వాత మిగతా దేవతలందరూ కూడా తమ తమ శరీరాల నుంచి ఆయా కాంతులను ప్రవేశింపబెడుతూ ఉన్నారట ఈ గోళంలోకి. ఇప్పుడు ఆ గోళం ఏమైంది? ఆ 3 కాంతులతో గోళముగా ఉన్నటువంటిది ఈ విశేష కాంతులన్నింటితో కూడా ఇంకాస్త పెద్దదవుతూ ఆ తిరుగుతూ 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 ఉన్నదే దానిగా ఒక రూపాన్ని, ముందు ఒక తలక, ఆ తల నుంచి అమ్మవారి యొక్క మెడగా, మెడ నుంచి భుజాలుగా, భుజాల నుంచి చేతులుగా, ఆ చేతుల్లోంచి వక్ష సంపదగా, ఆ వక్ష సంపద నుంచి సన్నగా ఉన్నటువంటి నడుముగా, నాభిస్థానంగా, ఆ నాభిస్థానం కింద ఉన్నటువంటి పిరుదులు, ఆ కింద ఉన్నటువంటి కామరాజ కూటమి, నడుము భాగము, వీటితో పాటు ఉండేటువంటి అద్భుతమైనటువంటి పూర్ణ శరీరంగా అమ్మవారి యొక్క ఆవిర్భావం జరుగుతూ పోతుంది. ఆ రూపాన్ని అంటే వలయాకారంగా, అంటే అవుట్స్కట్స్ మనకు కేవలం కనపడుతుంది ఏంటి అంటే వలయ రూపంలో ఉన్నటువంటి అమ్మ యొక్క తేజో పుంజం కనబడుతుంది. ఇంకా అమ్మ యొక్క స్వరూపం పూర్ణంగా దర్శించగలిగేటువంటి ఆ శక్తి ఇంకా దేవతలు ఎవరికి రాలా. అమ్మ ఇంకా ఆ స్వరూపాన్ని ధరించల. కేవలం వలయ స్వరూపంలో తన స్వరూపం ఎలా ఇక ముందు జగత్తుని చక్కగా రక్షిస్తుందో ఆ రక్షణాభారంతో ఉన్నటువంటి కవచ స్వరూపం అక్కడ ఏర్పాటవుతుంది. ఆ కవచ స్వరూపాన్ని చూసి మొత్తం దేవతలందరూ కూడా జయ జయధ్వానాలు చేస్తున్నట్ట. ఆ జయ జయధ్వానాలు చేస్తుంటంతో ఆ జయ జయ అనబడేటువంటి ధ్వనిలోంచి దిక్కులన్నీ పిక్కటిల్లేలాగా అరుస్తున్నారట. అంటే లోపల ఆర్తి అంతలా ఉంది, ఆర్తి ప్రకటన జరుగుతుంది అక్కడ. ఆ ప్రకటన జరుగుతున్నప్పుడు ఈ జయ జయధ్వానాల నుంచి విశేషమైనటువంటి సింహము ఏర్పాటైంది. అమ్మవారి వెనకాల ఆసనం, మన ఒక ఇది వచ్చేసి వాహనం వచ్చేసింది అమ్మవారికి. ఆ వాహనం ఎప్పుడైతే వచ్చిందో ఆ సింహం యొక్క గాండ్రింపుతో మొత్తం అన్ని దిక్కుల్లో ఉన్నటువంటి శక్తులు ఏవైతే దిక్పాలక శక్తి అంటామో ఆ దిక్పాలక శక్తి ఆకాశ శక్తితో భూశక్తితో పాటుగా మిళితమై అమ్మవారి యొక్క రూపం యొక్క రచన చేస్తూ కేశాది పాదాది పర్యంతం అమ్మవారి యొక్క స్వరూప లావణ్యాన్ని జగత్తుకి వికసనం చేస్తూ వస్తుంట. ఆ రూపం అలా కనపడుతూ 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 ఉంటుంటే ఆ ముద్దలుగా ఉన్నటువంటి గోళాలు కళ్ళగాను, కను రెప్పలుగాను, కంటి లోపల ఉన్నటువంటి తెల్లగుడ్డుగాను, నల్లగుడ్డుగాను, దానికి ఉన్నటువంటి రెప్పలుగాను, ఈ లలాట భాగంగాను, దానిపైనటువంటి కిరీటం అప్పటికే వచ్చేసేసింది. మొత్తం ఈ కాంతిపుంజంతో ఏర్పాటైనటువంటి వాటితో ఆభరణాలు వచ్చాయి. శరీరం యొక్క అవయవ విశేష వైచిత్ర్యం వచ్చింది. కానీ అమ్మవారికి రూపం ప్రకటన వల్ల ఆ రూపం రావడం కోసం ఈ గోళకాంతిలోంచి వచ్చినటువంటి వివిధ కాంతులు, దిక్పాలకుల నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి తేజస్సులు అమ్మవారి యొక్క రూపాన్ని గీస్తూ 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 మొత్తం శరీర లావణ్యాన్ని ఇచ్చేసాయట. ఆ శరీర లావణ్యాన్ని ఇస్తున్నటువంటి ఆ తల్లి యొక్క ఆవిర్భావం జరుగుతూ జరుగుతూ అద్భుత సౌందర్య లావణ్య రూపం జగత్తుకి అందించబడింది. ఆ రూపాన్ని చూడంగానే మనసులన్నింటిలో కూడా ఎంత తేజస్సు, ఎంత చైతన్యం అంటే అప్పటిదాకా భయం, ఎక్కడి నుంచి మహిషాసురుడు సంబంధించినటువంటి వాళ్ళు వస్తారో, ఎక్కడ మనల్ని మళ్ళీ రాక్షసులు చుట్టుముడతారో, ఎక్కడ ఈ విషయం అంతా వాళ్ళకి తెలిసిపోతుంది. ఎందుకంటే అన్ని లోకాలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి, మహిషాసురుడి చేతుల్లోనే ఉన్నాయి. ఎక్కడి నుంచి ఏం జరుగుతుందో అని భయపడుతూ ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఏమైంది? అమ్మవారి యొక్క స్వరూపం వచ్చేటప్పటికల్లా ధైర్యం వచ్చేసి ఏం చేశారు? అమ్మవారికి ఎవరికి నచ్చిన స్తోత్రం, ఎవరు మనస్సు ఎలా ప్రచోదనం అవుతుందో ఆ ప్రచోదనాన్ని అనుభవించి ఆయా స్తోత్రాలను అమ్మవారికి చేస్తూ ఉన్నారట. ఆ స్తోత్రాలని చేస్తూ అమ్మవారిని ప్రస్తుతిస్తున్నారట. అమ్మ నువ్వు లేకపోతే ఈ జగత్తులు లేవు, నువ్వు లేకపోతే అసలు మాలో ఈ భయం లేదు, భయం ఉంటే అప్పుడు నువ్వు కావాలనేటువంటి కోరిక జీవులందరిలో పెరుగుతుంది. కనుక ఈ భయరూపం ఎవరు? ఇప్పుడు నువ్వే. ఇంతసేపు ఈ భయాన్ని ఎందుకు ఇచ్చావు, మాకెందుకు ఈ కష్టాన్ని ఇచ్చావు, ఈ కష్టం లేకపోతే అసలు ఇంత గోల ఉండేది కాదు కదా, ఎవరికి వాళ్ళం ఆనందంగా ఉండేవాళ్ళం కదా అని
భ్రాంతి చెందుతున్నాం. కానీ నీ రూపం వచ్చిన తర్వాత, నీ స్వరూప సౌందర్యాన్ని చూసిన తర్వాత అసలు ఈ భయమే మాకు అవసరం, ఇది ఉన్న ప్రతిసారి నీ యొక్క అద్భుతమైనటువంటి రూపాన్ని ఇలా దర్శించగలిగేటువంటి అవకాశం మాకు ఇస్తూ ఉన్నావు కనుక భయం కూడా ఒక తపస్సే, ఇది కూడా నీ అనుగ్రహమే. ఆ అనుగ్రహం వర్షిస్తోంది కనుకనే ఈ భయం వల్ల ఎప్పుడు ఎప్పుడు జగత్తులో ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వస్తాయో అప్పుడు సాకార సగుణ స్వరూపాన్ని వేసుకుని నీ యొక్క అద్భుతమైనటువంటి చరిత్రము మళ్ళీ ఒక రూపాన్ని దర్శించడానికి కావాల్సినటువంటి అవకాశాన్ని, యోగ్యతని మా అందరికీ కూడా అనుగ్రహిస్తోంది. అటువంటి తల్లికి నమస్కారం అనుకుంటూ అద్భుతమైనటువంటి స్తోత్రాలను చేశారట. ఆ స్తోత్రాలకి తల్లి ఆనందించింది. ఆనందించి ఏం చేసింది? అలా నుంచునుంది. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం చెప్పుకున్నాం? అమ్మవారి యొక్క స్వరూపము వీళ్ళందరిలో ఉన్నటువంటి తేజోస్వరూపంగా బయటికి వలయాకృతంగా ముందు ఒకటి ఏర్పడింది. అందులోకి అవయవలావణ్యమంతా దిక్పాలకుల ద్వారా చేసినటువంటి శక్తి చైతన్యం ద్వారా అమ్మవారు తనంతట తాను రూపాన్ని తనకిచ్చుకుంది. అలా ఇచ్చాక ఇప్పుడేం రావాలి? ఆయుధాలు రావాలి. ఆయుధాలు వస్తే కదా ప్రకరణం, ఒకళ్ళ మీద ప్రహరణం చేయడానికి కావాల్సినటువంటి శక్తి. ఆ శక్తి కావాలి అంటే తనంతట తానుగా ఇచ్చినటువంటి ఆయుధాలే మళ్ళీ తనకి ఇవ్వబడాలి అంటే ఇప్పుడు ఆ తల్లి ఏం చేయాలి? ఈ జగత్తులో ఉన్నటువంటి దేవీ దేవతలందరినీ ఎలా ప్రచోదనం చేసిందో వాళ్ళ ఆయుధాలని ప్రచోదనం చేయాలి. ఆయుధం ఏ స్వరూపం అని చెప్పుకున్నాం? ఆభరణాలు కానీ ఆయుధాలు కానీ. ఆభరణాలు, ఆయుధాలు, బీజాక్షర సంపద. ఆ బీజాక్షర సంపద రావాలి అంటే ఇప్పుడు జగత్తులో ఉన్నటువంటి దేవీ దేవతలందరూ దేన్ని ఉపాసించాలి? అమ్మ యొక్క బీజాక్షర సంపదని ఉపాసించాలనేటప్పటికల్లా ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు త్రిలోకాలను కూడా సృజించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మ మహాషోడశి స్వరూపాన్ని పట్టుకున్నారట. ఇంద్రాది దేవతలందరూ కూడా అమ్మ నవార్ణ మహామంత్రాన్ని పట్టుకున్నారట. ఆ కింద ఉన్నటువంటి దేవతలందరూ కూడా అమ్మ యొక్క పంచదశి మంత్రాన్ని పట్టుకున్నారట. మనకు వెంటనే డౌట్ వస్తుంది, ఏమంటే పంచదశి మంచిదా, నవార్ణం మంచిదా? దీనికి మరి 9 ఉన్నాయి కదా, దానికి 15 ఉన్నది కదా, ఏది గొప్పది అంటే నవార్ణ మహామంత్రం ఉపదేశింపబడాలంటే చాలా యోగ్యత ఉండాలి. పంచదశి మహామంత్రం ఇవ్వాలంటే గురువు అనుగ్రహం ఉంటే చాలు. గురువు అనుగ్రహం, నా శిష్యుడు గొప్పవాడరా వీడికి ఇచ్చేసేద్దామని గురువు కనిపిస్తే వాడిని ఉద్ధరించడం కోసం యోగ్యత కాస్త అటు ఇటుగా ఉన్నా గురువు ఇచ్చేస్తాడు. దాని ద్వారా యోగ్యతని పెంచే ప్రయత్నం చేస్తాడు. నవార్ణ మహామంత్రం రావాలంటే మాత్రం జగదంబిక యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉండాలి. కనుక అనుగ్రహంతో స్వీకరించినటువంటి వాళ్ళు ఇంద్రాది దేవతలు కనుక ఇంద్రాది దేవతలందరూ కూడా నవార్ణ మహామంత్రాన్ని పట్టుకున్నారు. ఇతరములైనటువంటి దేవతలు వాళ్ళందరూ కూడా అమ్మ యొక్క పంచదశి మహామంత్రాన్ని పట్టుకున్నారు. మహర్షులందరూ పూర్ణమైనటువంటి గురుస్వరూపిణి మంత్రాన్ని పట్టుకున్నారు. వాళ్ళకి తప్ప ఆ మంత్రం ఎవరికి ఉండడానికి అవకాశం లేదు. పూర్ణ దాన్ని ఏమంటారు? దీక్ష అంటారు. ఆ పూర్ణ దీక్షలో ఏ గురు మంత్రాన్ని అయితే విశేషంగా మనం స్వీకరిస్తామో ఈ సహస్రార మండలంలో ఉన్నటువంటి ఆ గురుస్వరూపుల్ని అమ్మ యొక్క అర్ధనారీశ్వర స్వరూపంగా స్వీకరించి దాని ద్వారా ఈ పంచభూతాలు ఉన్నటువంటి ఈ చేతుల ద్వారా అమ్మ యొక్క ముద్రలను వేస్తూ దానిలో హంసముద్రను వేసి ఆ హంసముద్రనే మయూఖ ముద్రగా మార్చుకుని దాన్ని సహస్రారం మీద బ్రహ్మ రంధ్రం ఎక్కడి నుంచి అయితే మొదలవుతుందో ఆ బ్రహ్మరంధ్రం నుంచి కపాలము మన ఈ శిరస్సు పైన ఉన్నటువంటి మనం చెప్పుకున్నాం అగ్నిక్షేత్రం నుంచి జలక్షేత్రం దాకా ఎలాగైతే పంచభూతాలు ఏర్పడుతూ మొత్తం సృష్టి రచన అంతా జరిగిందో ఆ సృష్టి రచనలో భాగంగా ఈ అగ్ని నుంచి జలం దాకా ఉన్నటువంటి క్షేత్రంలో హంసముద్రని సోహం ముద్రని వేసుకుని దాంతో అద్భుతమైనటువంటి గురు స్మరణ చేస్తారట. ఆ గురు స్మరణ పరంపరాధిపత్యాన్ని తీసుకుని దాని ద్వారా మొత్తం జగత్తులో ఉన్నటువంటి గురుమండల స్వరూపాన్ని అంతటినీ చైతన్యం చేస్తుంది. ఆ గురుమండలం యొక్క చైతన్యం రాకపోతే అమ్మవారికి అంత తేలిగ్గా ఆయుధాలు ఇవ్వడానికి అవకాశం ఉండదు. కనుక అమ్మ ఏం చేస్తుంది? దేవతలు ఒక్కరే కాదు, మొత్తం జగత్తులో ఉన్నటువంటి అన్ని గోళాల్లో ఉన్నటువంటి తన గురుమూర్తి స్వరూపాన్ని ఏకీకృతం చేసి దాని ద్వారా విశ్వ చైతన్య స్వరూపమే తన యొక్క ఆయుధాలుగా స్వీకరించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎంత రచన జరుగుతుందో చూడండి. అంటే ఆవిడ రూపం నుంచి జగత్తు బిందువు నుంచి ప్రపంచంగా మారాలన్నా యజ్ఞమే. యజ్ఞంగా ప్రపంచంగా ఉన్నటువంటి జగత్తు నుంచి అమ్మ యొక్క రూపము సగుణ స్వరూపాన్ని పొందాలన్నా అంతే యజ్ఞం జరగాలి. ఆ యజ్ఞాన్ని మళ్ళీ పట్టుకోవాలన్నా జీవులందరూ అద్భుతమైనటువంటి యజ్ఞం చేయాల్సిందే. అదే సాధన. ఈ యజ్ఞాలన్నీ కలిపితే జరిగేటువంటిది ఏమిటి? అసలు ఈ శరీరం నిలబడాలి. ఆ నిలబడడం కోసం ఇచ్చేటువంటి ఆహార స్వీకరణ కూడా యజ్ఞమే. వండడం యజ్ఞం, స్వీకరించడం యజ్ఞం, దాని తర్వాత పచనం చేసి లోపల జరుగుతున్నది యజ్ఞం. ఆ యజ్ఞం ద్వారా పొందబడుతున్నటువంటి శక్తి అన్నిటికీ పంచబడుతున్నటువంటిది హవిర్భాగం. ఆ హవిర్భాగం ద్వారా మన లోపలే మొత్తం శక్తి చైతన్య ప్రహరణం అంతా కూడా జరిగి దాని ద్వారా అన్ని అవయవాలు బాగుపడుతున్నాయి. అవయవాలు, దాంతో పాటు శక్తి, ఆ శక్తితో పాటు ఆభరణాలు, వీటన్నిటితో సర్వచైతన్య స్వరూపము మనలో ఆవిష్కృతం అవ్వాలి అంటే ఇన్ని రకాలుగా మంత్రము, దేవతలు, మహర్షులు, గురుమండలాలు, దీంతో పాటు ఉండేటువంటి పాలపుంతలు, దిక్పాలకులు, ఆకాశతత్వము, సర్వచైతన్య స్వరూపము, ఇవన్నీ ఇప్పుడు ఎవరిలో ఉన్నాయి? మనలోనే. లోపల నిన్న చెప్పుకున్నట్టుగా లోపల చూడగలిగే శక్తి పెంచుకుంటే అంతర్ముఖుడు అవుతావు.
చూసే శక్తి లేదనుకుని బహిర్ముఖమైనటువంటి దృష్టిని పాలించావా మొత్తం జగత్తే అంబస్వరూపంగా కనపడుతూ ఉంటుంది. ఆ అంబస్వరూపాన్ని గ్రహించడం కష్టము, ఇది తెలుసుకోవడం కష్టం, ఇది గ్రహించడం కష్టం. ఇదంతా అంబే, అంబని కనపడుతోంది, వినడానికి బాగుంది, గ్రహించడం దగ్గరకు వచ్చేటప్పుడు మాయ అడ్డుపడుతూ ఉంటుంది. ఇది లోపల ఉంది, చూడగలిగితే అంబగానే దర్శనమిస్తుంది, వేరే మాయలేం లేవు. కానీ వెళ్ళడం చాలా కష్టం, మార్గం చాలా కష్టం. ఆ కష్టమైనటువంటి మార్గాన్ని తెలుసుకోవడం మరీ కష్టం. కనుక లోపలికి వెళ్ళడం కష్టం, బయట తెలుసుకుని దాన్ని గ్రహించడం కష్టం. ఈ రెండు గ్రహింపుల్లోనూ ఉన్నటువంటిది ఏమిటి? అమ్మ మహామాయా స్వరూపం. ఆ మహామాయా స్వరూపాన్ని నిరంతరం నమస్కరించుకుంటూ ఉంటే ఇలాంటి ఉత్పాతాల నుంచి, విపత్తుల నుంచి బయటకు వస్తాం. అసలైన విపత్తు ఏమిటి జీవులకి? ఓ పెద్ద ప్రశ్న వచ్చింది ఒకసారి. ఏమంటే అన్నింటికన్నా పెద్ద కష్టం ఏమిటి? అసలు మనం నడిపిస్తున్నటువంటి శక్తి ఒకటి ఉంది, ఆ శక్తి మనం అని తెలుసుకోవడం. మనం అందరం ఏమనుకుంటాం? అంతా నేనే అనుకుంటాం. అనుకున్నంతసేపు, అహంకారాలు ఉన్నంతసేపు, ఏ కాలో చెయ్యో నొప్పెట్టిన తర్వాత అబ్బో నా వయసు 50 ఏళ్ళు దాటింది అనుకుంటాం. ఆ 50 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళు వచ్చాక చాలా వృద్ధులం అయిపోయాం అనుకుంటాం. మళ్ళీ చిన్నవాళ్ళు వస్తారు, అబ్బా నా అంతటి వాళ్ళు లేరని అన్నింటికీ ఎగురుతూ ఉంటారు. ఒరే వస్తుందిరా ఒక జీవితం వస్తుందిరా, వయసు ఉడుకుతుంది, అప్పుడు తెలుస్తుంది నువ్వేంటో అంటాం. ఆ నేననేది నాకు అర్థమయ్యేటప్పటికి సగం జీవితం వెళ్ళిపోతుంది. అంటే ఈ దేహాన్ని సంతరించుకుని ఏ సాధన అయితే చేయాలో అది సగం పడిపోతుంది. కనుక అన్నింటికన్నా పెద్దగా అప్పుడు అనుకుంటాడు, అయ్యో ఆ పాతికల్లో నాకు సరైన గురువు లభించుంటే ఈ వయసు ఇలా అంటే వృద్ధాప్యంలోకి వచ్చే లోపల నేను సాధించగలిగే వాటి మీద కనీసం దృష్టి పెట్టేవాడిని అనుకుంటాను. అప్పుడు రమ్మంటే 25 ఏళ్ళ వయసు రాదు. 25 ఏళ్ళ వయస్సులో గురువు గురించి ఆలోచించమంటే మాయ అడ్డుపడుతుంది. ఈ రెండింటికి ఎంత సామీప్యం! నువ్వే ఉన్నదంతా నువ్వే. ఆ నువ్వులోనే ఇన్ని రకాలైన పరిణామ దశలు ఉన్నాయి. ఆ పరిణామ దశల్లో ఉండేటువంటి మార్పుల్ని ముందుగా గ్రహించాలన్నా కష్టమే, తర్వాత ఉన్నటువంటి మార్పుని కాస్త ముందొచ్చి ఉండాలని కోరుకున్నా చాలా కష్టమే. కనుక అమ్మకు కావాల్సిందేంటి? ముందు సంకల్పం. ఆ సంకల్పానుసారంగా తన యొక్క స్వరూపాన్ని జగత్తున ప్రకటన చేసేటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంటుంది. తనని తాను ప్రకటన చేసుకున్న జీవులందరూ తనని ఆ ప్రకటనమయ్యే అవినటువంటి ఆ స్వరూపాన్ని దర్శించాలన్న ఒక యోగ్యత కావాలి. ఆ యోగ్యత కోసం తపస్సు చేయి. అమ్మదే చెప్తాను, కనపడకపోయినా నేనే, కనపడినా నేనే. ఈ 2 రూపాలుగా ఉన్నటువంటి నన్ను దర్శించాలంటే ముందు నువ్వు యోగ్యత తెచ్చుకో. ఇప్పుడు ఏమంటే అంత కష్టమా? ఇంకా కాస్త ఈజీగా చెప్పండి. పిల్లలు అడుగుతుంటారు, ఈజీగా చెప్పండి మేడం, దేవుడు అంటే ఏంటి? ఏ గ్రహణం వచ్చిందంటే దాన్ని డైరెక్ట్గా చూస్తే ఆ రింగు మొత్తం సూర్యుడిని ఆక్రమిస్తూ ఉంటుంది. దాన్ని దగ్గరగా చూడాలని ఎంత సూర్యుడి వైపు చూస్తున్నా అది సూర్యుడు మొత్తం కప్పబడనంతసేపు కిరణాలు కంటిని హర్ట్ చేస్తూ ఉంటాయి కదా. ఎంత నేను ఇవన్నీ నమ్మను, గ్రహాలు లేవు, ఇంకోటి లేవు, నాకేం పాపం రాదు, నా నక్షత్రం అందులోనే వచ్చింది, అయినా సరే నేను దాని ముందే కూర్చుని తింటా, నేను తాగుతా, నేను దాని ముందే ఇచ్చేస్తా అని ప్రగల్భాలు పడికేవాడు కూడా నువ్వు చూడరా అయితే ఇవన్నీ ఏం లేదు ట్రాష్ అంటున్నావు కదా, చూడు సూర్యుడి వైపు అంటే ఆ కాంతి, ఆ నల్లటి కాంతి మొత్తం సూర్యుడిని కప్పేసేదాకా ఎవరూ డైరెక్ట్గా సూర్యుడిని చూడలేరు. కప్పిన తర్వాత రింగ్ వచ్చిన తర్వాత మాత్రం ఫోటోలు తీసుకుంటారు. ఆ రింగ్ మళ్ళీ విడుతుంటే అదిగో విడుతోంది అంటారు, మళ్ళీ అడ్డేం పెట్టుకుంటారు, ఓ ఎక్స్రే దాన్నో ఒక నల్ల కళ్ళజోడనో దేన్నో అడ్డు పెట్టుకుంటారు. అంటే ఎదురుకుండా ఉన్నటువంటి నువ్వు నమ్మనటువంటి కనపడుతున్నటువంటి ఒక గోళం అని నువ్వేది భావిస్తున్నావో దాన్ని కనీసం దానిలో జరిగేటువంటి ఒక ప్రకృతి విచిత్రాన్ని చూడడం కోసం కూడా నువ్వు ఒక దాన్ని అడ్డు పెట్టుకోవాల్సి వస్తే దాన్ని అది అనుభవించిన తర్వాత అడ్డు తీసేయగలిగేటంత అనుభూతి నీకు కలుగుతూ ఉంటే ఒక దాన్ని తెలుసుకోవాలన్నా ఒక అడ్డు పెట్టుకోవాలి, ఆ తెలుసుకున్న దాన్ని గమనించి మస్తిష్కంలో ఉంచుకోవాలన్నా అడ్డు తీయాలి. ఈ అడ్డు పెట్టుకోవడం, అడ్డు తీయడం, అదే కదా మాయ అంటే. మాయ అంటే ఇంకేమీ లేదు, ఆ మాయ ఉన్నంతసేపు తెలుసుకోలేవు, ఆ మాయ అనుగ్రహిస్తే తప్పకుండా ప్రతిదాన్ని చూడగలవు. కనుక ఇలా చూడగలిగింది, చూడలేంది ఒక దాన్ని ఆసరా చేసుకుని ఒక పదార్థం ఉంది అంటే అలాంటి పదార్థాన్ని మనకిచ్చినటువంటి ఒక శక్తి ఉన్నట్లే లెక్క. నువ్వు నిజంగా తిను. నాకు తెలిసి నా 16 ఏళ్ళు 20 ఏళ్ల లోపల ఇలా గ్రహణాలు వచ్చినప్పుడు నో మేము దాని ముందరే తింటామన్న వాళ్ళు నిజంగా కొంతమంది అనకూడదు కానీ ప్రత్యక్షంగా కొంత నాతో ఛాలెంజ్ చేసినటువంటి నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. చేస్తా ఉన్నారు. పాపం ఇప్పుడు ఎవరు వాళ్ళు నాతో పాటు లేరు, అది కారణం ఏమన్నా కావచ్చు కాక. నువ్వు ప్రకృతి తత్వాన్ని ప్రశ్నించకు, దాన్ని యథాతథంగా అనుభవించు. నువ్వు అనుభవించగలిగేటువంటి ఆ చైతన్యం నీలో ఉంటే నమస్కరించి అనుభవించు. ఆ శక్తి నీలో లేదు, చూసి వదిలే, కనీసం దాన్ని కామెంట్ చేయకు, దాన్ని అనవసరంగా ఇది తప్పు, ఇదేమీ లేదు, ఇది ట్రాష్ అని మాత్రం ఒక శక్తి నువ్వు నిందించే హక్కు నీకు ఎక్కడా లేదు.
ఒక పూజ చేసిన వాళ్ళని కామెంట్ చేసే శక్తి నీకు లేదన్నప్పుడు, అర్హత నీకు లేదన్నప్పుడు, ఈ ప్రకృతిలో జరిగేటువంటి ఆకు ఎందుకు కదులుతోంది అంటే గాలి వస్తుంది అంటాడు. గాలి ఏది చూపించు అంటాం, గాలి కనపడదు అని వాడే చెప్తాడు. మరి ఆకెందుకు కదులుతోంది అంటాం, గాలి ఉంది కనుక కాదు, ఉన్నదాన్ని చూపించమంటే వాడు చూపించలేడు, దాని అనుభవమే చేయగలం అంటాడు. అనుభవం చేయగలిగిన దాన్ని గాలి అని నువ్వెలా ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తున్నావో, అనుభవించగలిగేటువంటి ఆనందం అమ్మే అని నేను ప్రూవ్ చేస్తా. అది కనపడదు, అనుభవంలోకి వస్తుంది. అనుభవం తెచ్చుకోవాలంటే నేను చెప్పినట్టు చెయ్యి, కూర్చో, సాధన చేయి. కనీసం నీకున్నటువంటి 24 గంటల్లో గంట, అరగంట, 10 నిమిషాలు, కనీసం ఒక 5 నిమిషాలైనా కూర్చో. నేను కూర్చోను, ఇంకా నీకు అనుభవంలోకి రాదు. నీకు ఇప్పుడు ఆ గాలి కనబడాలా, నేను చూపిస్తాను, ముక్కు మూస్తా, నోరు తెరవకు, 5 నిమిషాలు పట్టుకుంటా, నువ్వు ఆ గాలిగా మారిపోతావు. నువ్వు దేన్నన్నా అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, దాన్ని అనుభవించే క్రమంలో ఒక సాధన చేయాలి. నేను సాధన చేయను, దానిగా మారిపోయే అవకాశం నేను ఇస్తాను. అమ్మ కూడా ఏం చేస్తుంది, నువ్వు ఏ సాధన చేసినా చేయకపోయినా, నువ్వు నన్ను తెలుసుకున్నా తెలియకపోయినా, నువ్వు తెలుసుకుంటే నాలోకి ఐక్యం అవుతావు, తెలుసుకోపోతే నాలో లయం అవుతావు, ఏదొచ్చినా నాలోకి వస్తావు. నువ్వు ముక్కు మూసుకొని ప్రాణాన్ని వదలాలా, ముక్కు మూసుకుని యోగం చేసుకుని ఉత్క్రమణ, ప్రాణోత్క్రమణ చేసి బ్రహ్మకపాల మోక్షం జరగడంతోనే అమ్మలోకి వెళ్ళి బ్రహ్మ పదార్థంగా చేరిపోవాలా, అది నీ ఇష్టం. నీ క్లారిటీ నువ్వు తెచ్చుకో, దాన్ని బట్టి నేను నీకు ఇవ్వాల్సింది నేను ఇస్తా. మరణం, శరీరం పడిపోవడం మాత్రం తథ్యం. శరీరం పడిపోతున్నది అనేటువంటి స్థితిలో ఉంటావా, మరణం సంక్రమించింది అనేటువంటి దౌర్భాగ్య స్థితిలోనే పుట్టడము, పుట్టడము మరణంలో ఉండిపోతావా, అది నీ ఇష్టం. అమ్మవారు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇచ్చేస్తుంటుంది. చూస్ చేసుకోవడం మన ఇష్టం. అందుకని ఆ చూస్ చేసుకునే ప్రయత్నంలోనే పుట్టిన పిల్లవాడికి అన్నం రే జగన్మాయం లోపలికి పంపిస్తున్నారా, ఇవాళ నుంచి ఈ ఆహారం లేకపోతే ఇంక నీకు శరీరం ఎదగదు, ఎదగాలన్నప్పుడు నీ ఎదురుకుండా 10 రకాల వస్తువులు పెడతా, దీన్ని బట్టి నువ్వు రాక్షసుడువా, యక్షుడువా, కిన్నరుడువా, గంధర్వుడువా, నువ్వు దేవతవా, లేకపోతే ఇంకో దానవులకు పుట్టిన వాడువా, నీ గణాలు ఎలా ఉంటాయి, నీ తత్వాలు ఎలా ఉంటాయి, నేను ఎలా మార్చుకోవాలి, ఎలాంటి సాధన తండ్రిగా నేను చేయాలి, ఆ సాధన ద్వారా నీకు ఇలాంటి విద్యనివ్వాలి, ఆ విద్య ద్వారా నువ్వు ఎలాంటి వాడివి అవుతావు, ఇదంతా నిర్దేశించడానికి అన్నప్రాసం చేసినప్పుడు ఏం చేస్తాం, ఎదురుకుండా ఏవో 4 రకాల వస్తువులు పెడతాం, నువ్వు చూస్ చేసుకో అంటాం. అంటే పాకడం సరిగా రాని వాడికి, మాట్లాడడం సరిగా రాని వాడికి, బుద్ధి సరిగా వికసనం లేనటువంటి వాడికి, మనం కన్న వాడికి కూడా వాడు చూస్ చేసుకోవాలని ఎలాగైతే జగన్మాత ముందర వదిలేస్తున్నావో, అలా ఇంత వయసు వచ్చి, ఇంత బుద్ధి ఉండి, ఇంత మనసు ఉండి, ఇంత శరీరం ఉండి, అంతా ఏంటో తెలుసుకుంటున్నానని ప్రగల్భాలు పలుకుతూ, ఆ ప్రగల్భాలు పలుకుతూనే గురువుని ఆశ్రయించి, ఈ ఆశ్రయంతో పాటు ఏది చూస్ చేసుకోవాలో ఇంకా నాకు అర్థం కావట్లేదు అనేవాడు ఇంకా బుద్ధిహీనుడా, బుద్ధి ఉన్నవాడా, జ్ఞాన అజ్ఞాన, ఎవడికి వాడు ఆలోచించుకోవాలి. ప్రతి వైదిక కార్యక్రమంలోనూ చేసేటువంటి ప్రతి విషయము భగవత్ ప్రేరణతోనే జరుగుతోంది, భగవంతుడిని తెలుసుకోవడం కోసమే జరుగుతుంది. నువ్వు పిచ్చివాడివి ఏదో ఓ చిన్న, నా ఇంట్లో జరిగేటువంటి ఓ పండగ, మా మనవడికి బారసాలు చేస్తున్నామండి, మా మనవడికి అన్నప్రాసం చేస్తున్నామండి, దాన్ని ఏమంటాం, తలనీలాలు తీస్తున్నానండి సంవత్సరం లోపల అంటాం. ఆ తలనీలాలు ఎందుకు తీస్తావు సంవత్సరం లోపల, ఓ నిమిషం ఎప్పుడన్నా ఆలోచించారా? లేదండి, పుట్టిన జుట్టు లోపల ఉంటుంది కనుక దాన్ని తీస్తే మళ్ళీ జుట్టు బాగా పెరుగుతుంది, దానికోసం ఆ తలనీలాలు ఇవ్వడం, తల ముండనం చేయడం అంటాం. అంటే అర్థం ఏమిటి? తర్వాత రాక్షసులు వస్తారు, ఇద్దరు, ఎవరు వాళ్ళు, చెండ ముండ, ఇద్దరు కలిపితే ఏమవుతారు, చెండముండులు అయినారు వాళ్ళిద్దరు, అవునా కదా? ఆ చెండముండులు ఇద్దరిని చంపిన ఆవిడెవరు, చాముండ. కథను ఊరికే చెప్పలేదండి. ఈ ముండనం చేయడం అంటే అర్థం ఏమిటి? ఆ చాముండా శక్తి ఎలాంటిది అంటే, మూలాధార క్షేత్రం దగ్గర నుంచి సహస్రార క్షేత్రంగా ఉన్నటువంటి లోపల ఏ ట్యూబ్ అయితే నీ ప్రయాణానికి ఉపయుక్తం అవుతుందో, ఆ సుషుమ్నా నాడి గుండా నువ్వు మూలాధారం నుంచి బ్రహ్మరంధ్రం వైపు ప్రయాణించే క్రమంలో లలితా సహస్రమే చెప్పింది, 3 అడ్లు ఉంటాయ్యా ప్రతి మనిషికి, బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి. ఈ గ్రంథి భేదనం జరగాలి అంది. ఆ గ్రంథి భేదనం జరగాలి అంటే ఇంద్రియాల మీద ఉన్నటువంటి ఆసక్తి పోవాలి. కర్మేంద్రియాలు నీకు ఇస్తున్నటువంటి ఏ కర్మాచరణం ఉందో దాని జాగ్రత్తగా కేవలం కర్మని ఆచరించడానికి తప్ప సుఖాన్ని అనుభవించడానికి కాదనేటువంటి విషయం నీకు అర్థం అవ్వాలి. దాని నుంచి అప్పుడు మాత్రమే నువ్వేం చేస్తావు, బ్రహ్మగ్రంథిని ఛేదనం చేసుకుని విష్ణు గ్రంథి వైపుకి వెళ్తావు. ఈ జగత్తులో కనపడుతున్నటువంటి తల్లిదండ్రుల దగ్గర నుంచి మొత్తం ప్రపంచమంతా కూడా కేవలం కనపడుతున్నది, ఇది అశాశ్వతం. ఈ అశాశ్వతమైనటువంటి స్థితి నుంచి, మనస్సు నుంచి బుద్ధి వైపుకి నేను ప్రయాణం చేయాలి, విష్ణు గ్రంథి విభేదనం జరుగుతుంది. బుద్ధి వైపుకు ప్రయాణం చేసేటువంటి క్రమంలో ఏదైతే భగవంతుడని నేను నమ్ముతున్నానో, ఆ భగవంతుడు నాలో ఉన్నాడు, వాడే ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఆత్మస్వరూపుడు శాశ్వతుడు. ఆ శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని సర్వత్రా నేను చూడగలిగేటంత శక్తి నాకు రావాలి తప్ప చూస్తున్నదంతా పరబ్రహ్మమే అనేటువంటి విషయం నీకు గోచరమైతే, ఈ బంధనాలు అన్నిటి నుంచి విముక్తి పొందుతావు. అప్పుడు నీకు మరణం అంటే భయం లేదు. మరణం అనేది జగత్తులో లేదనే విషయం తెలుస్తుంది. పుట్టుక కేవలం మిథ్య. ఈ రెండింటి మధ్య ఆడుతున్నటువంటి జీవితం నాటకం. ఈ నాటకము మిథ్య జరుగుతున్నటువంటిదంతా
అంతా కూడా ఆ అమ్మ యొక్క శోధన సాధన అనే విషయం నీకు అర్థమైతే రుద్రగంధి భేదనం జరుగుతుంది. ఈ 3 భేదనాలు చేసుకుని ఈ భేదనాలు జరిగిన తర్వాత ఎప్పుడైతే ఆ మార్గం అంతా సుగమమవుతుందో మూలాధార క్షేత్రం నుంచి సహస్రారం దాకా జరిగేటువంటి ఈ చెండ ముండ అనబడేటువంటి ప్రాంతంలో చాముండాగా తల్లి నిన్ను కౌళ మార్గంలో కౌళిని కేవలారాధ్య కైవల్య పదదాయిని స్వరూపంలో అనుగ్రహం ఇస్తుంది. పిల్లవాడికి ఆ సంకల్పాన్ని ఇవ్వడమే సంవత్సరం లోపల వాడుకున్నటువంటి పుట్టు వెంట్రుకలు తీయడం, ఒరే నీ స్వరూపం ఇది అని చెప్పడం. అవునా కాదా? మనకు అవన్నీ తెలుస్తున్నాయా? ఏదో ఎక్కడ తీద్దాం, అమ్మో తిరుపతిలో కష్టమైపోతుంది, సెలవులు లేవు మా వాడికి, ఇంకో చోట తీద్దాం, ఇంకో చోట ఇంకా దాని వీడియోలు తీసుకోను, ఫోటోలు తీసుకోను, ఏకాడికి దీనిలో పెట్టుకోను, దానిలో అసలు నువ్వు ఎందుకు తీసినావు? అసలు తండ్రిగా నువ్వు ఎంత సాధన చేయాలి? ఒక కొడుకుని కంటున్నానంటే ఆ సాంసారిక సుఖాన్ని అనుభవించడం కోసం, ఆ సుఖం కాదు యజ్ఞం అనే భావంతో అక్కడి నుంచి నీ తపస్సు మొదలవ్వాలి. ఆ తపస్సు మొదలే ముందు పిల్లవాడిని కనాలి. ఆ పిల్లవాడిని తల్లి గర్భంలో భార్య గర్భంలో ఉన్నప్పటి నుంచి నువ్వు మునిగా ఒక మహర్షిగా ఆ పిండాన్ని పెరగడానికి, దానికి సర్వలక్షణాలు రావడానికి, దానికి కావాల్సిన శక్తి ఆ పిండానికి ఇవ్వడం కోసం నువ్వు తపస్సు చేయాలి. పిల్లవాడు పుట్టిన తర్వాత తపస్సు విరమణ, దీక్ష విరమణ ఉంటుంది. ఆ దీక్ష విరమణ చేయాలి. అక్కడి నుంచి ఎప్పుడు పుంసవనాది కార్యక్రమాలు చేసిన మరుక్షణం పిల్లవాడికి లోపల గర్భానికి పిండానికి 5వ నెల వచ్చినప్పటి నుంచి ఇంకా గడ్డం గీయడం కానీ క్షురకర్మ చేయడానికి కానీ అనర్హత వచ్చేస్తుంది. ఇంకా నువ్వు దీక్షలో ఉన్నట్లు కంకణ బద్ధుడవై ఉన్నట్టు ఆ బద్ధంతతో పిల్లవాడికి మళ్ళీ సంవత్సర కాలం ఇక్కడ బ్రహ్మగ్రంథం అప్పుడే మూతపడి బయటకు వస్తాడు పిల్లవాడు అని చెప్పాం. ఈ మాడు గట్టిపడేదాకా ఆగుతాడు తండ్రి. ఆ మాడు గట్టిపడేదాకా తన అందం కానీ, పిల్లవాడిని కడుపులో ఉన్నంతసేపు తల్లి తన అందం గురించి కానీ, రూపాన్ని గురించి కానీ, నలుగురు ఏమనుకుంటారనే విషయాన్ని గురించి కానీ పట్టించుకోదు. అవునా కదా? పిల్లవాడు బయటకు వచ్చేసిన తర్వాత తల్లి ఆరోగ్యాన్ని అందరూ పట్టించుకుంటారు, ఆవిడని జాగ్రత్తగా చూసుకుంటారు. తన అందం గురించి కానీ, నేను ఎలా కనపడుతున్నాను కానీ, నన్ను ఎవరు అబ్బో నేను ఇలా ఉన్నాను అలా ఉన్నానని కానీ, నా రూపురేఖలు ఇలా ఉన్నాయి కానీ, తన గురించి తాను మళ్ళీ 9 నెలల పాటు తండ్రి పట్టించుకోడు. కడుపులో బిడ్డ ఉంటే దీక్ష ఆవిడిది, అప్పుడు వ్రతం అయింది. పిల్లవాడు బయటకు వచ్చిన తర్వాత దీక్ష ఆవిడిది, వ్రతం అయింది. 9 నెలల పాటు మళ్ళీ తన తల్లి ఎంతసేపు, భార్య ఎంతసేపు పిల్లవాడిని గర్భంలో మోసిందో అన్నాళ్ళు మళ్ళీ తనకు క్షురకర్మ చేసుకోకుండా పిల్లవాడి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా చేసిన తర్వాత 9వ నెలల పిల్లవాడికి వచ్చాక ఇది కాస్త గట్టిపడిందని పెద్దవాడిని చెప్పాక అప్పుడు తీసుకుపోతాడు, తిరుమల కొండని తీసుకుపోతాడు. అప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముందు పిల్లవాడికి చేయించి, నేను నాలోంచి వచ్చినటువంటి ఈ తేజస్సు ఏదైతే ఉందో దీని యొక్క శరీరాన్ని, దీనిలో ఉండేటువంటి కౌళ మార్గాన్ని నీకు ఎప్పటికైనా సరే నీ సాధనలో ఉంచుతానని ప్రమాణం చేసి అప్పుడు తన దీక్ష విరమణ చేస్తాడు. ఎంత ఉంది ఏమిటి తలనీలాలు ఇవ్వడంలో ఎంత అన్నప్రాసం చేస్తున్నావు అంటే అంత 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 విద్యను నువ్వు పిల్లవాడికి ఇస్తున్నావు అని అర్థం. దాని తర్వాత పుట్టినరోజు చేస్తున్నావు, నాయన ఇక్కడి నుంచి నువ్వు పుట్టిన మరుక్షణం నుంచే ఉంటుంది మరణం, నువ్వు పుట్టిన తర్వాత అనుక్షణం పక్కనే ఉంటుంది. దాన్ని మరణంగా చేసుకుంటావా, మోక్షంగా మార్చుకుంటావా నీ ఇష్టం అని పుట్టినరోజు నుంచి ఏం చేస్తారు, వాడిని అరిసెల మీద నడిపిస్తాడు. అరిసె శరీరానికి పోషణాశక్తిని ఇస్తుంది. అరిసెల మీద నడిపించి వాడితో పాటు కొంత దానాలు చేయించి గుడికి తీసుకువెళ్ళి పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఇప్పించి వీడు మోక్ష సాధన చేస్తూ జీవితంలో పైకి రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఏది ఎవరికి లేదో దాన్ని వాడి ద్వారా ఇప్పిస్తూ వాడికి విద్యాభ్యాసాన్ని, నాన్న ఇవాళ నుంచి ఇలా ఉండు, ఇలా నడు, ఇలా చేయి, వాడు వేరు ఇంకా ఆ రోజు నుంచి తండ్రి కానీ తాత కానీ వదలకుండా ఉంటాడు. అది విద్యాభ్యాసానికి పిల్లవాడిని ఉద్యుక్తుని చేయడం. ఇంత ఉంది. మనం ఏమనుకుంటున్నాం ఇదంతా ఏదో తంతు వెళ్ళిపోతుంది అంతే. ఇంకా తల్లిలాలి, అయ్యో పిల్లవాడికి అంత జుట్టు పెరిగిపోయింది, అమ్మ ఆడపిల్లలు లేరండి అందుకని వాడిని అలా చూసుకుందామని కోరికగా ఉంది, వాడికి చక్క పిల్లకలు కడతాం 2 రోజుల పాటు, మళ్ళీ తర్వాత పెంచితే పిల్లలు పెంచుకోరు. ఏ సమయానికి ఏది చేయాలో అందుకే చేయాలి. ప్రతిదానికి 9 సంఖ్య ఆధారంగా చేసుకుని జరుగుతుంది. కారణం ఏంటి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ 9 మెట్లు ఎక్కాల్సిందే ఆ బైంధవస్థానంగా చేరుకోవాలంటే. అయితే 9 మెట్లు ఎక్కాలి, లేకపోతే 9 మెట్లు దిగాలి. 2 విషయాలు. బిందు త్రికోణ వసుకోణ దశారైక్మ మన్వస్త్ర నాగదళ షోడశపత్రయుక్త వృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రరాజ ఉదిత. పైకి చూస్తే అమ్మ కనబడుతుంది, కిందకి చూస్తే ప్రపంచం కనబడుతుంది. నువ్వు ఎటువైపు నీ దృష్టిని సారిస్తావు అనేది నీ ఇష్టం. అదే సాధన చెప్పేస్తుంది శాస్త్రం అంతా కూడా. కనుక అటువంటి తల్లికి నమస్కరించుకుంటూ ఇప్పుడు ఏం చేశారు, మొత్తం జగత్తులో ఉన్నటువంటి దేవీ దేవతలందరూ కూడా ఆ మంత్రాలన్నింటినీ కూడా పట్టుకుని ఆ మంత్రాల అంతరార్థంగా ఉన్నటువంటి బీజాక్షర సంపదనంతటిని కూడా అమ్మవారికి ఆయుధాలుగా ప్రకటన చేశారట. ఒక్కొక్క మంత్రరాశిని పట్టుకునేటప్పటికల్లా ఏమైంది, అమ్మవారి యొక్క రూపంతా ముందు వచ్చిందమ్మ. ఆ రూపుకి ఏమైంది, మళ్ళీ అవయవాల యొక్క ప్రకటన జరుగుతుంది. ఆ అవయవాల ప్రకటన జరిగిన తర్వాత అమ్మ యొక్క రూపమంతా వచ్చిన తర్వాత ఆ అవయవాల లోపల ఉన్నటువంటి రంగును బట్టి ఏ దేవతో చెప్పగలిగేటంత స్థితి ఉంది.
ఏ దేవతో చెప్పగలిగేటంత స్థితి రావాలంటే ఏమవుతుంది? లలాటం అంటే ఇక్కడ జుట్టు దగ్గర నుంచి కింద కాలి చిటికిన వేలుగోరు దాకా ఉన్నటువంటి అవయవ సంపదని ముందు మనం ప్రత్యేకంగా జాగ్రత్త చూడగలగాలి. చూస్తే అప్పుడు మనకి ఏది ఏంటో అర్థమవుతూ ఉంటుంది. ఆ ఏది ఏంటో అర్థం అవ్వాలి అంటే అమ్మవారి యొక్క ముఖమండలం అంతా పరమేశ్వరుడు, ఆ ముఖమండలంలో ఉన్నటువంటి ముక్కు వరుణుడు, కళ్ళు తేజస్సు అగ్నిలోంచి వచ్చినటువంటి తేజపుంజము, 3 కళ్ళు పైన ఉన్నటువంటి ఇది సూర్యుడు చంద్రుడు అగ్నిస్థానం, ఈ 3 కళ్ళు ఏర్పడ్డాయట. ఆ 3 కళ్ళ కింద ముక్కు ఉన్నటువంటి స్థానం వరుణ స్థానం. అందుకని దీన్ని ప్రభావితం చేయగలిగింది ఎండైనా చలైనా ఇందులోంచి ఏం కారుతుంది? ఆ స్థానంలో జరిగేటువంటి విషయాల్ని బట్టి చూస్తే మనకి ఏ దేవతలు ఎక్కడుంటారో అర్థమైపోతుంది. దానికోసం పెద్ద శాస్త్ర పరిజ్ఞానం అక్కర్లా. అందుకనే నీకు చిన్నప్పటి నుంచి అదిగో వరుణదేవుడు వాన పడుతుందని, అయ్యా వాన పడకపోతే మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు? అయ్యా వరుణదేవ రక్షించిన ఆయన, వానలు కురిపించిన ఆయన అని ఆయన దాన్ని పిల్లవాళ్ళకి తెలియకుండానే ఓహో వరుణదేవుడు ఉంటాడని తెలిసిపోతుంది. ఈ రోజుల్లో పిల్లల దగ్గరికి వెళ్ళండి, 10వ క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, వరుణదేవుడు అంటే ఎవరు మాకు తెలియదండి, ఐఎమ్ సారీ అని చెప్తారు. వానం చూసి ఆనందించేవాళ్ళు లేడెవడు. అంటే ఆ ప్రకృతి సౌరభాన్ని ఆనందిస్తున్నాడు తప్ప, ఆ క్షణంలో వీడియోలు తీసుకోవాలని ఆనందిస్తున్నాడు తప్ప, ఇది ఒక దేవత అనుగ్రహం అనే విషయం వాడికి అర్థం కావట్లా. చిన్నపిల్లలకి ఇదివరకు కూడా ఆ వాన రాగానే అమ్మమ్మ నాయనమ్మ నమస్కారం చేస్తుంటే వాడు కూడా ఆ వాన చినుకులు చూసి నమస్కారం చేసుకుంటాడు. ఆ వానలోకి వెళ్ళి చక్కగా గుండ్రంగా తిరుగుతూ ఉంటాడు. అమ్మ నువ్వు లేకపోతే ఈ జగత్తు నడవదనే విషయం వానదేవుడికి చెప్పడం. వానదేవుడికి నమస్కారం ఎలా చేయాలి అంటే వానలోకి వెళ్ళి నుంచుని వానలో తడుస్తూ గుండ్రంగా తిరగాలి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ మొత్తం ప్రపంచాన్నంత చుట్టూతా తిరుగుతూ తనకు కావాల్సిన శక్తులన్నీ అందరి నుంచి స్వీకరిస్తుంది. ఆ జగత్తులో ఉన్నటువంటి వాళ్ళం కనుక ఏ ఆనందం వచ్చినా ఏం చేస్తాం? తన చుట్టూ తాను తిరుగుతూ దాన్ని అనుభవిస్తూ ఉంటాం. అది తపస్సు అంటే. ఆటల దగ్గర నుంచి, పాటల దగ్గర నుంచి, మనం చేసే వ్యవహారాల దగ్గర నుంచి, మనం మాట్లాడే విషయాల దగ్గర నుంచి, మనం గ్రహించే పెద్దల యొక్క సదాచారం దగ్గర నుంచి, ఇంట్లో జరిగే అన్నం వండడం, కంచం పెట్టుకోవడం, నీళ్లు పెట్టుకోవడం, ఒక గ్లాస్ పెట్టుకోవాలా, చెంబు గ్లాసు పెట్టుకోవాలా, అవి కుడి చేతి వైపు ఉండాలా, ఎడం చేతి వైపు ఉండాలా, మంత్రాన్ని ఆ కంచం పెట్టుకునే స్థానాన్ని ఎంత జాగ్రత్తగా ముందు మనం ఒక యజ్ఞస్థానం, అది యజ్ఞ పురుషుడు ఆవాహితం అయ్యేటువంటి స్థానం భూమాత. అక్కడ మనం పెట్టుకుని ఆధారం చేసుకుని తింటున్నాము. భూమాతకి ముందు పసుపు పెట్టి నీళ్లు పెట్టి అలకడం, అలకబెట్టినటువంటి భూమి మీద కంచాన్ని పెట్టడం, దానికి పవిత్రతని ఆపాదించుకోవడం, ఏ సూక్ష్మజీవులు ఉన్నా సరే అవన్నీ పోయి దానిలోంచి శుద్ధమైనటువంటి అన్నం మన శరీరంలోకి పరబ్రహ్మ స్వరూపంగా వెళ్ళాలనేటువంటి ఆలోచన రావడం, ఇంత చేసి కంచాన్ని పెట్టి దానిలో మళ్ళీ వ్యవహారాలు చేసిన పదార్థాలన్నీ పెట్టడం, ఎలా వడ్డించాలి, పప్పు ఎక్కడ వేయాలి, కూర ఎక్కడ వేయాలి, పచ్చడి ఎక్కడ వేయాలి, పులుసు ఎక్కడ వేయాలి, ఆ వేసిన వాటిలో మధ్యలో అన్నం ఎంత పెట్టాలి, ఎన్ని కరుళ్ళు పెట్టాలి, ఒక కరుడా 3 కరుళ్ళ, ఈ 2 పెట్టకూడదు, 2 కరుళ్ళు 2 గంటలు తీసి పెట్టాలి. ఎందుకు పెట్టాలి? ఆ హవిస్సు మనం యజ్ఞకుండంలో వేసేటువంటి విభాగంగా అన్నం వడ్డించే విభాగాన్ని చెప్పారు. అంటే యజ్ఞకుండంలో యజ్ఞ పురుషుణ్ణి ఆవాహనం చేసుకోవడం కోసం ఎటువంటి యజ్ఞం నువ్వు చేస్తావో అలా అన్నం వడ్డించడం దగ్గర నుంచి, ఆ అన్నం వండడం దగ్గర నుంచి, ఆ ధనంతో ఏ వస్తువుని అయితే సంపాదిస్తున్నావో ఆ సంపాదన దగ్గర నుంచి, నీ యజమాని దగ్గర నుంచి, ఎటువంటి యజమాని ఎటువంటి మనస్సు, అటువంటి యజమాని దగ్గర నువ్వు ఎటువంటి పనులు చేస్తున్నావు, ఆ పనుల దగ్గర నుంచి సాత్విక రజ తమో గుణాలు అనేటువంటి ప్రకృపణం చెంది నువ్వు తినే ఆహారాన్ని, నువ్వు తింటున్నటువంటి స్థితిని, నువ్వు దాన్ని హరించుకునేటువంటి స్థానంలో నీ ఆలోచనల్ని, మనస్సుని, బుద్ధిని ప్రచోదనం చేస్తుంటాయి. ఇంత స్థాయిలో నువ్వు అనుక్షణం ఇన్ని జరుగుతున్నాయి అంటే ఎవరో ఒకళ్ళు పక్క నుండి నువ్వు చేసే ప్రతి పనిని రాస్తున్నారు. ఒక పూట నువ్వు సరిగా లేకపోయినా వీడి ఈరోజు సరిగా లేడు అని అక్కడ ఫైల్లో ఎంటర్ అయిపోతూ ఉంటుంది. అనుక్షణం మన పక్కన నిత్యము ఒక తప్పు చేసిన వాడు ఏం చేస్తాడు? ఆ ఏరియాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రోజు సంతకం పెట్టి రావాలి. నేను ఈ ఏరియా దాటి మీ అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్ళను అని చెప్పాలి. అందుకనే తీర్థయాత్రలు చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామదేవకి నమస్కారం చేసుకుని వెళ్తాం. ఎందుకు చేస్తాం? అమ్మ నువ్వు పర్మిషన్, మళ్ళీ నేను వచ్చేదాకా నువ్వు జాగ్రత్తగా ఉండి వచ్చి నీకు కనపడి మళ్ళీ వెళ్తా. ఈ పర్మిషన్స్ లేకుండా కనీసం ఊళ్ళు దాటి దేశాలు దాటి వెళ్తుంటే కూడా పక్కవాడు ఈర్ష్యపడతాడని ఎవరికీ చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోతున్నారు. అవునా కదా? ఎంత తప్పు! నీ ఇంట్లో దాటి నువ్వు తీర్థయాత్ర చేయాలంటే ఇంట్లో పెద్దవాళ్ళు, నీకన్నా పెద్దవాళ్ళు, తల్లి తండ్రి బతుకుంటే అసలు వాళ్ళని తీసుకుని వెళ్ళాలి. వాళ్ళకి వచ్చే ఓపిక లేదు. నువ్వు వాళ్ళు ఉన్నంతకాలం అదే తీర్థయాత్ర స్థలం అని ఉండిపోవాలి. వాళ్ళని వదిలి మాత్రం ఎక్కడికి వెళ్ళే అర్హత నీకు ఇవ్వలేదు శాస్త్రం. తల్లి తండ్రి బతుకున్నారండి, వాళ్ళకి ఓపిక లేదండి, నేను వెళ్ళొస్తాను, కుదరదు, మహాపాపం అని చెప్తాను. అది మరి నాకు పుణ్యం వద్దా? వాళ్ళిద్దరూ ఉన్నారుగా, అదేగా పుణ్యం. వాళ్ళిద్దరూ ఉండంగా ఇంకా దేనికోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు? ఇక్కడి నుంచి సదాచారం మొదలవుతుంది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. వాళ్ళకి పిండ తర్పణాలు, తిలా తర్పణాలు వదలడం కొంత తీర్థయాత్ర చేయి, నీ పుణ్యం దానివల్ల వస్తుంది. నువ్వు తీర్థయాత్ర చేస్తే విడిగా రాదు. నువ్వు ముందు ఆ కృతజ్ఞతాభావాన్ని ప్రకటన చేయి. ఇక్కడి నుంచి ప్రతిదీ అమ్మవారి శరీరం అంతా అలాగే వచ్చింది. కృతజ్ఞత అవ్యాజ కరుణ ఉంది గనక ఆ కరుణకి నువ్వు ఎంత కృతజ్ఞత చెప్పినా నీకు ఈ జీవితం చాలదు.
ప్రతి అణువు అమ్మవారి నుంచే వచ్చింది. అణువుకి నువ్వు నమస్కారం చేసుకోవాల్సిందే. ఆ నమస్కారం చేసుకున్న ప్రతిసారి ఒక నామమో ఒక స్తోత్రమో పలికి తీరాల్సిందే. ఒక బీజాక్షరం గురువు ద్వారా స్వీకరించి నిరంతరం దీనికి కృతజ్ఞతాభావాన్ని తెలపడం కోసం నువ్వు సాధన చేయాల్సిందే. అంతే తప్ప దానివల్ల నాకు పుణ్యం వస్తుంది. ఆ వచ్చిన పుణ్యాలకి కృతజ్ఞతాభావం ఏరా బాబు, మళ్ళీ ఏమడుగుతావు? ఏదన్నా కోరుకుంటూ చేయడం అనేది ఎంత మహాపాపమో ఇప్పుడు అర్థం అవ్వాలి. ఈ విషయాన్ని ఇన్నిసార్లు రిపీట్ చేయడంలో అర్థం ఏంటంటే, ఏదో చేస్తున్నాను నాకేదో మంచి జరుగుతుంది కాదు, మంచి జరిగింది కనుకనే నీ దాకా వచ్చింది. ఇది వచ్చిన తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటి? ఆ మంచి కోసం ఏ మంచి అయితే ప్రేరణ చేసి ఈ దేహానికి ఇంత అవకాశాన్ని ఇచ్చిందో, ఆ అవకాశాన్ని ఇచ్చినటువంటి మొత్తం పంచభూతాత్మకమైన జగత్తుకి నువ్వు కృతజ్ఞత చెప్పుకోవడం, దాన్ని సాధన చేయడం. అన్నం వచ్చింది, వడ్డించుకున్నావు, తినడం ద్వారా ఏమొస్తుంది? ఓపిక వస్తుందండి. అంటే లోపల ఉన్నటువంటిది బయట ఉన్నటువంటిది రెండు సంయోగం చెంది ఏ ఆహారం అయితే ఇచ్చిందో ఆహారాన్ని లోపలికి పంపించిన తర్వాత నువ్వు కృతజ్ఞతాపూర్వకంగా ఉంటే ఈ శరీరం పట్ల అది నీకు పచనమై శక్తిని ఇస్తుంది. ఆ కృతజ్ఞత లేకపోతే తిన్న అన్నం కూడా అరగదు. పడుకున్నా మంచం మీద నిద్ర పట్టదు. పడుకున్నా నిద్ర పట్టినా కలలు వస్తాయి. భయంతో పీడింపబడతావు. రోగాలు రుగ్మతలు వస్తాయి. ఎక్కడ అడుగుపెట్టినా ఒక మాట, ఒక క్లేశము, ఒక బాధో, 10 మంది తిట్టేవాళ్ళు, మాటలు అనేవాళ్ళు, మనసుకు ఇబ్బంది కలిగించేవాళ్ళు నీ చుట్టుపక్కల ఉంటూ ఉంటారు. ఎక్కడా శాంతి లేకుండా ఉంటావు. అంతా శాంతిగానే ఉంటుంది, కానీ ఆ శాంతి నీలో లేదు. అంతా బాగానే ఉంది అనుకుంటూ ఉంటావు. ఆ నీలో ఉన్నదాన్ని తెలుసుకుని దానికి కృతజ్ఞతగా ఉంటే తిన్నా ఆనందంగానే ఉంటావు, తినకపోయినా ఆనందంగానే ఉంటావు. ఈ రెండు స్థితుల్ని అనుభవంలోకి తెచ్చుకోవడమే సాధన. ఆ సాధన విశేషంగా వీళ్ళతో చేయించింది కనుక అమ్మవారు ఆ రూపం యొక్క ప్రకటన జరిగింది. కనుక ఆ ప్రకటనా స్వరూపానికి నమస్కారం చేసుకుంటూ కనుక ముందుకు వెళ్తే వరుణుడు అమ్మవారి యొక్క ముక్కుగా ఉన్నట్ట, దంతాలు బ్రహ్మకాంతితో మెరుస్తున్నాయట, మనస్సు అమ్మవారి యొక్క హృదయస్థానము, వక్షస్థలము, ఇవన్నీ కూడా క్షీర సముద్రాలు. ఎన్ని సముద్రాలు అయితే జగత్తుని ఆవరించి ఉన్నాయో అన్ని సముద్రాలు అమ్మవారి యొక్క మధ్యకూటమి, ఈ మధ్యకూటమిలో ఆవరించి ఉన్నాయట. ఆ సముద్రాల వల్ల మొత్తం జగత్తులన్నీ పోషింపబడుతూ ఉన్నాయి అని శాస్త్రం చెప్తున్నది. ఇంకా ఆభరణాలు, ఆయుధాలు రావాలి అమ్మవారికి. విష్ణువు చక్రం నుంచి ఇంకొక చక్రం వెళ్ళింది అమ్మవారికి. అలాగే శివుడి యొక్క శూలం నుంచి ఇంకో శూలం వెళ్ళింది. బ్రహ్మ యొక్క తామర పువ్వు నుంచి ఇంకొక తామర పువ్వు ఆవిర్భవించి వెళ్ళిపోయింది అమ్మవారి దగ్గరికి. అలాగే కుబేరుడి దగ్గర నుంచి విశేషమైనటువంటి భుజాభరణాలు, కేయూరములు, దాంతోపాటుగా భుజకీర్తులు, కుండలాలు, చెవులకు పెట్టుకునేటువంటి కుండలాలు కుబేరుడి ద్వారా వెళ్ళాయట. విశ్వకర్మ ద్వారా అమ్మవారికి పాదాలు ఉంటాయి కదా, ఆ పాదాలకి నూపురాలు వెళ్ళాయట. నూపురాలు అంటే చక్క పట్టి పైన ఉండేటువంటి అమ్మవారి యొక్క పాదం పైన పాపం ఎప్పుడు ఆవిడ ఎక్కడ తిరుగుతూ ఉంటుంది? అమ్మవారు ఎక్కడ ఉంటుందని శుభ్రంగా మణిద్వీపంలో ఉంటుంది కదండి. ఆ 9 మెట్లు ఉన్నటువంటి సింహాసనం మీద అయ్యవారిని కింద పడుకుని ఉంటే ఆయన మీద కదా కూర్చుంటుంది. ఎక్కడికి వెళ్తుంది అమ్మవారు అంటే నీకు యోగ స్వరూపిణిగా కనపడడం కోసం, ధ్యానమూర్తిగా అనుగ్రహించడం కోసం అలా కనబడుతుంది. కానీ అమ్మవారు ఎక్కడ ఉంటుంది? అయ్యవారు ఎక్కడెక్కడికి వెళ్తారో అక్కడికల్లా వెళ్తూ ఉంటుంది. ఆయన ఎక్కడెక్కడికి వెళ్తాడు? మరుభూముల్లోకి వెళ్తాడు, పర్వతాల్లోకి వెళ్తారు, ఎడారుల్లోకి వెళ్తారు, సముద్రాల్లోకి వెళ్తారు, అన్నింటిలోకి వెళ్తూ ఉంటాడు. సర్వప్రపంచ స్వరూపం ఆయనే కనుక ఆ ప్రపంచ స్వరూపంలో ఎక్కడెక్కడికి వెళ్ళినా కూడా ఆ వైభవాన్ని చూస్తూ పార్వతీదేవిని గుర్తు తెచ్చుకుంటాడు. అయ్యో మా ఆవిడ ఎంత బాగా చేసింది దీన్ని, ఆహా నేను ఊరికే చేయమని చెప్పాను, ఊరికే ప్లాన్ ఇచ్చాను, అబ్బా ఎంత నేను మొత్తం జీతం అంతా తీసుకొచ్చి మా ఆవిడ చేతిలో పెడుతున్నా. ఓ నలుగురు ఇంటికి వచ్చారు, బయటికి వెళ్ళి గబగబా అయ్యో బట్టలు పెట్టాల్సిన వాళ్ళు మన ఇంటికి వచ్చారే బాబు ఇప్పుడు ఏం చేద్దామని, కానీ లోపల నుంచి వెంటనే బట్టలు తీసింది. మీకు ఎందుకంటే నేను ఉన్నాను కదా అని. పాప ఆవిడకి నలుగురు పెట్టిన చీరలు కట్టుకోకుండా అట్టి పెట్టింది కనుక వాళ్ళు నా పరువు నిలబడింది. నేను తెచ్చినటువంటి ఆదాయాన్ని జాగ్రత్తగా నిలిపింది కనుక ఓ ఫంక్షన్, ఓ కార్యక్రమం చేసినప్పుడు అప్పు లేకుండా నా భార్య వల్ల ఇంత కార్యక్రమం అయిపోతుంది. ఇప్పుడు ఏం చేసినా పురుషుడు సంపాదించగలడు, కానీ దాన్ని జాగ్రత్తగా విభజించి దాని ద్వారా ప్రపంచ నిర్మాణం చేయగలిగేటువంటి సామర్థ్యత ఎవరికి ఉంది అంటే స్త్రీకే ఉంది. ఆ స్త్రీ చేసినటువంటి ప్రతి ఉత్ప్రేరకమైనటువంటి కార్యక్రమాన్ని చూసి, ఆ సృష్టి రచనని చూసి ఆయన ఎప్పుడు కూడా పార్వతీదేవిని గుర్తు తెచ్చుకుని అబ్బా మా ఆవిడ ఎంత బాగా చేసింది, అబ్బా ఈ కొండ చూడండి ఎంత బాగుందో, దాని మీద ఇంత బాగా ఎక్కుతున్నాం, ముళ్ళు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇది చేసింది మా ఆవిడ. ఆ మా ఆవిడ అనేదాన్ని ఎప్పుడు అనుకుంటున్నాం. ఆ మా ఆవిడ అనుకోగానే ఏమవుతుంది ఏమవ్వాలని అనుకుంటున్నాం. ఆవిడ తలుచుకోగానే ఆవిడ పక్కకు వచ్చేస్తూ ఉంటుంటా. ఆవిడ పక్కకు వచ్చేసిన ప్రతిసారి ఏమవుతుంది, ఆయనేమో మొహం చూడాలనుకో, అది పార్వతి ఎంత బాగా చేసావో అనగానే ఇప్పుడు సిగ్గు వచ్చేస్తుంది. బాబు మా ఆయన మెచ్చుకున్నాడు, బాబు నన్ను మా ఆయన మెచ్చుకోగానే ఏమవుతుంది, బుగ్గలు ఎర్రగా అయిపోతాయి, కళ్ళు ఎర్రగా అయిపోతాయి. ఆయన కళ్ళలో చూడాలంటే బెంగ. వెంటనే ఏం చేస్తుంటే ఆయన ఎక్కడ పిలిస్తే ఎక్కడ తలుచుకోడు, అన్ని చోట్ల తలుచుకుంటాడు. కానీ ఎప్పుడు ఆవిడ ఎక్కడ ఉంటుంది, ఆయనతో పాటు ఉంటుంది. ఆయన ఎక్కడెక్కడైతే తన మొహాన్ని చూడాలనుకుంటాడో అక్కడక్కడల్లా చెంబు పట్టుకుని కాళ్ళు కడిగేస్తుంటాడు. మొదటి రోజు చెప్పుకున్నాం, కాళ్ళు కడిగేస్తుంటుంది. పాప ఆ కాళ్ళు కడిగే చోట ఎడారా, నద, సముద్రమా, పర్వతమా, అగ్నిగోళమా, ఏదైనా సరే అక్కడ కూర్చొని పాదాలు కడగాలంటే పోస్చర్ ఏమిటి? ఆవిడ మోకాళ్ళ మీద కూర్చుని పాదాలు రెండు తను ఉన్నటువంటి క్షేత్రం మీద ఇలా ఆనుస్తుంటాడు. ఆవిడ ఎప్పుడు యోగముద్రలో ఉంటుంది. ఇలా కూర్చుని మనం
తపస్సు చేయాలి అంటే మన కాళ్ళు ఒక కాలు కింద ఒక కాలు ఇలా జాగ్రత్తగా పెట్టుకుని కూర్చోడానికి బాబాయ్ కుయ్యం మొర్రం అంటాం. ఆవిడేం చేస్తుంది, పద్మాసనంలో కూర్చుని ఆ పద్మాసనంలో కూర్చుని 2 పాదాలని ఊర్ధ్వముఖం ఆకాశం వైపు తిప్పుతుంది. అలా కూర్చున్న తల్లి ఎక్కడ ఉన్నా పాదాలు ఎప్పుడు ఆకాశాన్ని చూడాలి. ఆకాశాన్ని చూడకుండా భూమి వైపు చూసానికి ప్రళయం వస్తుంది. అది యోగ రహస్యం. ఆ యోగ రహస్యంలో ఇప్పుడు ఏం చేయాలి, స్వామికి పాదాలు కడగాలి, మోకాళ్ళ మీద కూర్చుంది, వెనకాల పాదాలు ఇలా పెడితే కుదరదు కదా, ఇలా పెట్టాలి. ఇలా పెట్టేటప్పటికి ఏమవుతుంది, వెనకాల పాదాల వెనకాల ఉన్నటువంటి మెత్తడి ఇదేందో అరిపాదాలు కాక పైన ఉన్నటువంటి భాగం అంతా ఆ రాళ్ళకి రప్పలకి గుచ్చుకుని 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 గట్టిగా అయిపోయింది. ఎంత గట్టిగా అయిపోయిందంటే దాన్ని చూస్తే అమ్మ ఆ గట్టితనాన్ని చూస్తే వసిన్యాది వాగ్దేవతలకి తాబేలు మీద ఉన్నటువంటి ఆ గట్టి టెంక కనబడింది, మనసులోకి వచ్చింది. ఆ గట్టి టెంకలా ఉందమ్మా నీ కాలు, ఇంత గట్టిగా ఉందేమిటి, నువ్వు అసలే సుకుమారివి కదా, సుకుమారంగా ఉన్నటువంటి నీ పాదాలు ఇంకా సుకుమారంగా లావణ్యంగా ఉండాలి కదా, ఆ పై భాగం అంతా ఎందుకంత గట్టిగా అయిపోయింది. పోనీ పాదం ఏంటంటే పోనీ పగిలిందమ్మా, తీసి కాస్త ఏదో మందు రాస్తాను నూనె రాస్తాను అనుకోవచ్చు. పాదం యొక్క పై భాగం అంతా ఎందుకంత గట్టిగా ఉంది, తాబేలు యొక్క పెంకిలాగా ఎందుకు ఉంది అంటే వసిన్యాది వాగ్దేవతలు చెప్పారు, దాన్ని కామెంట్ చేశారు. ఆ కామెంట్ చేసే వెంటనే ఏం చెప్పారు, రే జీవులారా నేను అన్న భావనలోకి మీరు వస్తారేమో, అమ్మ ఎందుకు అలా తాబేలు లాంటి పాదాలు పెట్టుకుందో తెలుసా, తాబేలు ఏం చేస్తుంది ఉన్నప్పుడు హాయిగా తిరుగుతూ ఉంటుంది, కష్టం వచ్చిన రోజున వెంటనే తన శరీరాన్ని లోపలికి తీసేసుకుంటుంది. కష్టము జగత్తుకు వచ్చినప్పుడు బిడ్డలందరినీ తనలోకి తీసుకోవాలి, తన పాదాల లోపలికి తీసుకోవాలి. అందరూ నమస్కరించేది అక్కడ పాదాల దగ్గర ఆశ్రితులైనటువంటి పిల్లలందరినీ కష్టం వచ్చినప్పుడు తనలోకి దాచేసుకుని కష్టం తినేక బయటకు వదిలేస్తూ ఉంటుంది. అందుకని అమ్మ కాళ్ళు తాబేళ్లలాగా ఉన్నాయి. ఆ తాబేళ్ళు ఏం చేస్తున్నాయి, కష్టం రాగానే తనను ఆశ్రయించినటువంటి భక్తులందరినీ తనలోకి తీసుకుంటున్నాయి. అందుకని ఆ భావం తీసుకొచ్చాం, కానీ ఊరికే కాదురా అని మళ్ళీ వసిన్యాది వాగ్దేవులు కరెక్ట్ చేశారు. అమ్మవారి పాదాలు అంత గట్టిగా ఉంటాయట, పెడిక్యూర్ చేయించుకోవచ్చు కదా, ఫలానా ఇందులోకి వెళ్ళొచ్చు, బ్యూటీ పార్లర్లోకి వెళ్ళొచ్చు కదా, అయ్యవారితో రోజు నూనె రాయించుకోవచ్చు కదా, మా ఆయన రాసినట్టుగా, ఎందుకు అలా రాయించుకోదు, ఇవన్నీ ఆలోచనలు వస్తాయి. అది కూడా కారుణ్య స్వరూపమే, ఆ తాబేళ్ళ ఉండడం కారుణ్య స్వరూపం. అమ్మ మోకాళ్ళు కూడా గట్టిగా ఉన్నాయి, పిల్లలు ఇద్దరు గట్టిగా కూర్చున్నారు, పక్కన ఓ పక్క వినాయకుడు ఓ పక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూర్చున్నారట. అమ్మ 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 అని మాట్లాడుతూ ఈ మోకాళ్ళ దగ్గరకు వచ్చి అమ్మ ఏంటమ్మా ఇంత గట్టిగా ఉన్నాయి, అంత గట్టిగా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అవయవాళ్ళని తనే శక్తి ఎవరికి ఉంది, వాళ్ళిద్దరికీ ఉంది. పిల్లలుగా ఉన్న ప్రతి వాళ్ళకి ఉంటుంది. వాళ్ళల్లా మనం మారగలిగితే అమ్మ పక్కనే ఉంటాం, వాళ్ళలా మనం ఉండట్లేదు కనుక అమ్మకి దూరం అయిపోయాం. వాళ్ళిద్దరు పక్కన కూర్చున్నారు, మోకాళ్ళు అమ్మ ఏంటమ్మా ఇంత గట్టిగా ఉన్నాయి అనుకున్నట్ట. అమ్మవారికి వెంటనే అయ్యవారు గుర్తొచ్చాట. వెంటనే అయ్యవారు ఎక్కడున్నారో అక్కడ నుంచి అమ్మవారికి గుర్తొస్తే అయ్యవారు పక్కకు వచ్చేస్తారు. అయ్యవారికి అమ్మవారి గుర్తొస్తే అయ్యవారు ఎక్కడ ఉంటారో అక్కడికి అమ్మవారు వెళ్ళిపోతూ ఉంటుంది. అలా అయ్యవారి పక్కకి అమ్మవారు వచ్చాట. రే నాయన మీ అమ్మ ఎప్పుడు కూడా పతివ్రతరా, ఉత్తమమైన జగత్తులో ఉన్నటువంటి సర్వమంగళాలకి కూడా అత్యున్నతమైనటువంటి స్థానాన్ని గ్రహించినటువంటి మంగళాస్వరూపం. ఆ మంగళాస్వరూపం ఏం చేస్తుంది, నిరంతరం దీక్షలో ఉంటుంది. ఎటువంటి దీక్ష, పతి దీక్ష. ఆ పతిని ఆనందపరచగలిగేటువంటి దీక్షలో ఉంటుంది తల్లి ఎప్పుడు కూడా. ఆ దీక్షలో ఎప్పుడు కూడా మోకాళ్ళ మీద ఉంటుంది. ఆ మోకాళ్ళ మీద ఉండి ఎప్పుడు కూడా వజ్రాసనం వేసుకుని నా గురించినటువంటి తపస్సు చేస్తూ ఉంటుంది. ఆ వజ్రాసనంలో మోకాళ్ళు ఏమవుతాయి, ఎప్పుడు కూడా రాతి శిలల మీద ఉంటాయి. అతి సుకుమారి అనేటువంటి తల్లి యొక్క మోకాళ్ళు చిప్పలు ఎప్పుడు కూడా రాతి శిలల మీద ఉండి వజ్రాసనంలో ఉండి ఎప్పుడు ఆ ఆసనం ద్వారా నన్ను గ్రహించాలి, నన్ను చూడాలనేటువంటి స్థాయిలో ఉండేటప్పటికల్లా ఇవి గట్టిగా అయిపోయినాయి. ఈ గట్టితనము ఆవిడ నా పట్ల చూపించేటువంటి ప్రేమకు ప్రతిరూపం. అది గట్టిగా ఉంటుంది, సాలిడ్గా ఉంటుంది. ఆ సాలిడ్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, మనసుల్ని కదిలించగలుగుతుంది. తాను కదలకుండా దాని మీద తదేక నిష్టతో పూంచుకుని ఉండగలిగేటువంటి స్థిరతని ఇస్తుంది. కనుక ఆ స్థిరత్వాన్ని, అచంచలమైనటువంటి నమ్మకాన్ని, భక్తి పారవస్యాన్ని చూపించగలిగేటువంటి అవయవాలు ఈ మోకాళ్ళు రా మీ అమ్మవి అని చెప్తా. కనుక అమ్మవారి యొక్క ఒక్కొక్క భాగాన్ని ఇలా తలుచుకుంటూ పోతే నువ్వు పూజ సాధన ఎలా చేయాలో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు అమ్మవారి మొత్తం టోటల్ స్వరూపం ఎలాంటిది, నిన్ను నిరంతరం తన వైపుకి లాక్కుంటూ తనలా నిన్ను మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి ఆకర్షణాశక్తి. ఆకర్షణాశక్తిని తెలుసుకుంటూ పో. ఆకర్షణాశక్తికి మళ్ళీ ఆ చైతన్యాన్ని ఇవ్వాలి అంటే నువ్వు కూడా ఏదో ఒక స్థాయిలో నీ భక్తి కూడా అమ్మవారికి అవసరమయ్యే సిచ్యువేషన్. ఇప్పుడు దేవతలందరూ తలో ఆయుధాన్ని ఇస్తున్నారు, తమ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలకి ప్రతిరూపాలను చేసి అమ్మవారికి ఇస్తున్నారు. కాదు ప్రతిరూపాన్ని వాళ్ళు అట్టు పెట్టుకుని నిజమైనటువంటి శక్తిని అమ్మవారికి ఇచ్చేస్తున్నారు. ఆవిడ ఇచ్చిన దాన్ని ఆవిడకి ఇచ్చేస్తున్నారు. తమ ఆయుధాలు ఇస్తే తమ ఆయుధాలు ఇచ్చానన్నటువంటి మళ్ళీ ఒక దూషణ ఉంటుంది. మీ ఆయుధాలన్నీ ఇచ్చారు కుదరదంటాడు రాక్షసుడు. కనుక ఆ రాక్షసులు ఏం చేశారు, అసలు ప్రతిబింబాన్ని వాళ్ళు ఉంచుకున్నారు. నిజమైన శక్తిని ఏదైతే అమ్మవారి ద్వారా స్వీకరించారో దాన్ని మాత్రం అమ్మవారికి ఇచ్చేస్తూ పోయారు. ఆభరణాలన్నీ అమ్మవారి చేతిలోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆయుధ స్వరూపాన్ని పొందినాయి. ఇంత ఆయుధాలతోనూ, ఇన్ని వాహనాలతోనూ, ఇంత అద్భుతమైనటువంటి వాహనంతోనూ, శరీరం మీద ఉన్నటువంటి ఆభరణాలతోనూ, అద్భుతమైనటువంటి రూపంతోనూ ఆ తల్లి ఏం చేసింది, ఆ సింహాసనాన్ని అధిరోహించి నెమ్మదిగా బయలుదేరిందిట. బయలుదేరి ఏం చేసింది,
ఆ సింహం ఉందిట, పక్కనే ఉన్నటువంటి సింహం ఇంత తల్లి, ఎంత తల్లి, ఆవిడని చూడాలంటే మొత్తం ఈ భూగోళంలో ఈ జగత్తులోకి వచ్చినటువంటి దేవతలందరూ కూడా ఆకాశంలో ఉండి ఆకాశతత్వాన్ని ఆధారంగా చేసుకుంటే తప్ప ఆ తల్లిని చూడలేకపోతున్నారు. అంత విశేషాకారంతో ఉంది. అంత బలాఢ్యుడైనటువంటి రాక్షసుడిని చంపాలి అంటే తల్లి శక్తి కూడా ఎలా ఉండాలి, మొత్తం వాడు ముందు నుంచుంటే అమ్మ వాడు పిపీలకంలా కనబడాలి. అప్పుడు అమ్మ యొక్క శక్తి ఏమిటో తాను ఎంతట్లో ఉన్నాడో వాడికి అర్థమవుతూ ఉంటుంది. కనుక అమ్మ స్వరూపం ఎలా ఉంటుంది, మొత్తం జగత్ ఎంత ఉందో అంత స్వరూపంతో ఉంటుంది. అంత స్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారిని మోయాలంటే ఎలాంటి వాహనం కావాలి, అందులో అంతకన్నా పెంచినటువంటి వాహనం కావాలి. అమ్మ తాను కూర్చోవాలి, తాను ఎక్కడ ఉంటుందో అక్కడ మొత్తం ప్రపంచం ఉంటుంది. ప్రపంచాన్ని కూడా ఆ సింహం మీద కూర్చోబెట్టుకోగలిగేటంత విస్తీర్ణం ఉండాలి. అంత పెద్ద వాహనం కావాలి, అంత పెద్ద వాహనం, అంత పెద్ద సింహం. అది ఎలా ఉందిట, గాండ్రిస్తూ ఉంటే అసలు మొత్తం జగత్తులన్నీ పిక్కటిల్లిపోతూ ఉన్నాయట. దాని జూలు విసురుతూ ఉంటే అగ్ని పర్వతాలన్నీ కూడా లోపల నుంచి లావాన్ని బయటికి విరజిమ్ముతున్నాయట. అలా ఉందిట ఆ విశృంఖలమైనటువంటి ఆ జూలు. ఆ జూల్లోంచి కళ్ళల్లోంచి క్రౌర్యం కనబడుతుందిట. అమ్మ సరే అని దాని వైపు చూసినప్పుడు నవ్వుతూ అమ్మవారి వైపు ఆనందంగా చూస్తుంటారు, కానీ ప్రపంచం వైపు చూసినప్పుడు క్రౌర్యం దాని నుంచి బయటకు వస్తుందట. చింతనిప్పుడు దాన్ని ప్రసరింపజేస్తూ ఉన్నాయట కళ్ళు. ముక్కు ఎప్పుడు కూడా అగ్నిని ప్రసరింపజేస్తుందిట. దాంతోపాటు నోరుంది, ఆ నోటి లోపల కూరలు పళ్ళు ఉన్నాయి. ఆ పళ్ళు ఏం చేస్తున్నాయి, రక్తాన్ని విరజిమ్ముతున్నాయి. ఆ రక్తం ఎవరిది, ఇదివరకు కల్పాల్లో అమ్మ చంపేసినటువంటి రాక్షసులది. ఎంత చంపినా ఈ రాక్షసగణం అనేటువంటిది ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. కనీసం ఆ సింహానికి ఆ నోరు గడుక్కునే అవకాశం కూడా లేకుండా ఎప్పటికప్పుడు రాక్షస సంహారం చేస్తూనే ఉందిట. అందుకని దానికి సామీప్యంగా ఏం చేశారు, పళ్ళల్లోంచి రక్తం ఎప్పుడు కూడా కారుతూ ఉంటుంది ఆ సింహానికి. ఆ అమ్మవారి యొక్క వైభవ లక్షణం అది. వైభవాన్ని జగత్తుకంతా విస్తరింపజేస్తూ ఉంటుంది ఆ సింహం. అందుకని ఆ వైభవం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఆ పళ్ళల్లోంచి చూడండి ఎంత రక్తం కారుతుంది. అమ్మ వైభవం ఇది అని చూపిస్తూ ఉంటుంది ఆ సింహం అనేటువంటిది. దాని శరీరం బలంగా దారుఢ్యంగా, అసలు అది 4 కాళ్ళతో అక్కడ కూర్చుని తన మీద అమ్మవారు కూర్చుంటే ఆ కాళ్ళతో నడుస్తూ ఉంటే ఎలా ఉంది, మరాళి మందగమన మహాలావణ్య సేవదిహి. అమ్మవారు ఎలాంటిది, మరాళి, అది నడుస్తూ ఉందిట. అలా నడుస్తూ ఉంటే ఎలా ఉంది, జగత్తులన్నీ అసలు అమ్మవారు అలా నడుస్తూ ఉంటే ఆ పాదం తర్వాత పాదం, పాదం తర్వాత పాదం ఇలా పడుతూ ఉంటే అడుగులతో పాటు మనస్సు లయం చేసేసుకుంటూ ఉంది తల్లి. ఆ అడుగుల వైపు కనుక అమ్మ పాదాలని నిరంతరం చూస్తూ ఉంటే అమ్మ వచ్చిందండి, అమ్మని చూసామండి, అమ్మ దర్శనం అయిందండి అని చెప్తారు. అమ్మ వచ్చింది అంటే నువ్వు అమ్మని వచ్చింది చూసావా, అమ్మ పాదాలు చూసావా? అమ్మ రావాలి, అమ్మ పాదాలు చూడాలి అంటే ఏం జరగాలి, అమ్మ నడక కనబడాలి. మందగమన, అమ్మవారు మందగమన నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. ఎలా నడుస్తుంటా, హంస ఎలా నడుస్తుందో అలా నడుస్తుంటా. హంస ఏం చేస్తుంది, పక్కన అడుగులు వేయదు, ఒక పాదం వేసి దాన్ని మించి ఒక పాదం ఎదురకుండా వేస్తుంది. ఇలా వేసినప్పుడు ఏమవుతుంది, తన వెనకాల ఉన్నటువంటి వెనక భాగం అంతా కూడా చక్కగా లయబద్ధంగా ఇలా 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 ఒక పాదం వేస్తుందంటే దానికి అతిరిక్త దిశలో శరీరం అంతా తగులుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. అలా హంస నడుస్తూ ఉంటే శరీరం ఎలా కదులుతూ ఉంటుందో అలా అమ్మవారు నడుస్తుంటే అమ్మవారి పాదాలు ముందుకెళ్తూ ఉంటే శరీరం అంతా వయ్యారంగా తిరుగుతూ ఉంటుంది. ఆ వయ్యారాన్ని అలవాటు చేసుకోవడం కోసం మానస సరోవరంలోంచి హంసలన్నీ కూడా బయటికి వచ్చి అమ్మవారు అడుగు తీసి అడుగేస్తుంటే అమ్మవారిలా నడుద్దాం, అమ్మవారిది అసలే రాజహంస మందగమన అంటారు. అలా మనం కూడా ప్రాక్టీస్ చేద్దామని ఈ హంసలన్నీ వెనకాల నడుస్తూ ఉన్నాయట. ఆవిడ ఎక్కడ నడుస్తుందండి, ఎప్పుడు ఉంటే మణిద్వీపంలోనే ఉంటుంది కదా. అంటే వాళ్ళ ఆయన ఇంట్లో ఉన్నంతసేపు కైలాసంలో ఉంటుంది, ఆయన ఆఫీస్కి వెళ్ళంగానే మణిద్వీపానికి వెళ్తుంది. మనం ఇంట్లో ఉండి ఆయన ఉన్నంతసేపు వండి పెట్టడానికి ఉంటాం, ఆయన వెళ్ళంగానే ఏ కిట్టి పార్టీకో వెళ్తాం, అంతేగా. ఆవిడ కూడా మణిద్వీపంలో మొత్తం లేడీస్ మీటింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఆ మణిద్వీపానికి కైలాసానికి మధ్యనే ఉంది మానస సరోవరం ఉంది. ఆ సరోవరంలో ఉన్నటువంటివన్నీ కూడా టైం చూసుకుంటూ ఉంటాయట. అబ్బా మా అమ్మ వచ్చే టైం అయింది, స్వామి వెళ్ళిపోయారు బయటికి, ఇంక మా అమ్మ వస్తుంది అని అనుకుని వెయిట్ చేశాడు. అమ్మ రావడం దేనికోసం, ఆవిడ అలా నడుచుకుంటూ వయ్యారంగా వెళ్ళిపోతూ ఉంటే అమ్మ వెనకాల అడుగులో అడుగేసి అమ్మ పాదాలు ఆ మానసరోవరం తీరంలో అలా పడుతూ ఉంటాయట. ఆ పడుతున్నటువంటి కాళ్ళ గమనాన్ని ఆధారంగా చేసుకుని ఇవి కూడా అమ్మ వెనకాల నడుస్తూ ఉంటాయట. ఆ నడుస్తూ శరీరం అంతా హంసనికి ఇలా వంగిపోతూ ఉంటాయి. అమ్మవారేమో హాయిగా సుకుమారంగా ప్రశాంతంగా నడుస్తుంది. అలా అడుగులు పడాలని పాపం తాపత్రయంతో హంసలన్నీ, ఒక హంస కాదు 2 హంసలు కాదు, అవి అమ్మవారి నామాలు ఎన్ని ఉన్నాయో అంత ఎక్కడ లెక్క పెట్టడానికి అవకాశం లేకుండా మొత్తం వెనకాల కైలాసం నుంచి మణిద్వీపం దాకా మొత్తం హంసల యొక్క గుంపు అమ్మవారిని వెంబడిస్తుందట. అలా నడుస్తూ ఒక్కసారిగా ఎవరే నన్ను వెంబడిస్తుంది అని ఇవిడు కూడా ఆకతాయితంగా వెనకాలే తిరిగింది. అమ్మవారు చూస్తుందని ఒక్కసారి ఆగిపోయినప్పటికీ మొదటిది ఆగుతుంది కానీ దాని వెనకాల ఉన్న ఆగవు కదా, ఇది ఆగేటప్పటికి వెనకాల ఉన్నవన్నీ డబ్ 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 అని పడిపోయాట. దాంతో అయ్యవారి యొక్క ఢమరుక నాదం వినిపించిందిట. ఆ ఢమరుక నాదం ఓంకారానికి
ప్రతిగా ఉన్నటువంటి ఓంకారనాదాన్ని వినేటప్పటికల్లా జగత్తంతా ఏ శబ్దంతో నిబిడీకృతమైపోయి మొత్తం జగత్తంతా ఓంకారమయమైందో ఆ ఓంకారం ఇప్పుడు ఎక్కడుంది? శంకరుడి యొక్క ఢమరుకం కాదమ్మా, అదంతా నీ కాలి పాదాల యొక్క శబ్ద తరంగాల ద్వారా వారికి ఆ శక్తి అంతా వచ్చింది. ఇప్పుడు ఢమరుకనాదం ఎందులో ఉంది? అమ్మ నీ పాదాల నడకలో ఉంది. దాన్ని మాకెవరు చెప్పారు? ఈ హంసలన్నీ నీ వెనకాల నడిచి అవి పడంగానే నిన్ను ఏదో ఫాలో అవుదాం, నీ ద్వారా నడక నేర్చుకుందాం అనుకున్నటువంటివన్నీ కూడా నీ గమనంలో ఉన్నటువంటి శంఖనాదాన్ని మాకందరికీ వినిపించడానికి, ఆ మానస సరోవరంలో మేము కూడా హంసలుగా తిరగడానికి కావాల్సినటువంటి అవకాశాన్ని మాకు కూడా ఇచ్చాయి. ఇటువంటి రూపాన్ని ప్రతి చోట అమ్మ నడిచినా ఒక అద్భుతమైన శ్లోకమే, అమ్మ నవ్వినా ఒక అద్భుతమైనటువంటి ఆనందమే. ఇలా అమ్మ యొక్క అందాన్ని, ఆనందాన్ని, వైభవాన్ని, చరిత్రని, చైతన్యాన్ని, దాంతో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి చరిత్రను రాయాలంటే అంత తేలికైన విషయమా? ఇంత చరిత్ర చేసి ఇంత ప్రకృతిని ఇవ్వడం అమ్మకి తేలిగ్గా ఉంది. అమ్మని మళ్ళీ ప్రకృతిలో సాక్షాత్కరింపజేసుకోవడానికి కావాల్సినటువంటి శక్తి మనలో క్షీణిస్తోంది. ఆ క్షీణించిన శక్తిని పొందాలి. దేవతలే ఎంత కష్టపడుతున్నారు, మరి జీవులు ఎంత కష్టపడాలి? అది కష్టమా? రోజు పిల్లలకి అమ్మ అన్నం పెడుతుంది, అన్నం వండి పెడుతుంది. పుట్టినప్పటి నుంచి పెంచింది, పుట్టక ముందు కడుపులో పెట్టుకుంది, అది రావడం కోసం పూజలు చేసింది. తను ఉన్నంతకాలం పిల్లలు బాగుండాలని కోరుకుంది. ఆ తల్లి ఓ 80 ఏళ్ళు వచ్చిన తర్వాత పాపం ఇంకా నడవలేక కూర్చుని ఉంటే కొడుకు అంత 80 ఏళ్ళ తల్లిని ఎత్తుకోవడం కోసం ఆ 68 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న కొడుకు తల్లిని అమాంతంగా ఎత్తేసుకుంటారు. అయ్యో ఆవిడ సిగ్గుపడిపోతుంది. అదేమిట్రా నాన్న అలా ఎత్తేసుకున్నావు, కుర్చీ ఉంది కదా, దాని మీద కూర్చోపెట్టచ్చు కదా, నేను లేస్తా కదా. అమ్మ ఏం పర్వాలేదమ్మా, నువ్వు నన్ను ఎత్తుకున్నప్పుడు నేను ఏమైనా సిగ్గుపడ్డానా? హాయిగా నీ ఒళ్ళో పడుకున్నా. అలాగే ఇన్నాళ్ళకి నాకు అవకాశం దొరికింది, నేను నిన్ను ఎత్తుకున్నా. అది కదా కృతజ్ఞత నిజంగా తీర్చుకోవడం అంటే, అది కదా రుణం తీర్చుకోవడం. దానివల్ల రుణం తీరిపోతుందా? అమ్మ చేసిన దానిలో 0.5% ఒకసారి ఎత్తుకున్నాం అంతే, దానికే అమ్మ సిగ్గుపడిపోయింది. అంటే పిల్లాడు తను ఏది ఇచ్చిందో దాని ప్రతిగా పిల్లవాడు ఏం చేసినా ముందు ఆవిడ సిగ్గుపడుతుంటా. అందుకని ఆవిడ రూపం ఏమిటి? లజ్జాస్వరూపిణి. పిల్లలు ఇస్తున్నారు, నేను ఇంత పెద్ద చేసిన పిల్లలు ఎంత కష్టపడ్డానో, సంపాదిస్తున్నారు, ఇస్తారని అనుకుంటుందా? అయ్యో ఎందుకునైనా నాకు ఇవ్వడం, నువ్వు ఇవ్వాలా నాకు అని అంటుంది. ఆ ఇవ్వాలా నాకు అంటమే అమ్మతనం. ఇంత ఇచ్చిన తల్లి ఏదో ప్రతిగా నువ్వేదో కథ కృతజ్ఞత చూపిస్తుంటేనే ఇవ్వాలా అన్నప్పుడు, ఇంత ఇచ్చిన తల్లిని మళ్ళీ ఇవ్వు అని అనుకోవడం ఎలాంటిది? కృతజ్ఞత అవుతుంది. ఇప్పుడు అమ్మవారిని కోరుకోవడం ఎలాంటిది? కృతజ్ఞత. అమ్మ నాకు ఈ కోరిక తీరితే కదమ్మా నేను ఏమన్నా చేస్తాను. నువ్వు అసలు అవన్నీ అవ్వాలని ఎందుకు కోరుకున్నావు? ఏమన్నా చేయి ముందు, అప్పుడు ఈ కోరిక లేకుండా అవుతుంది. ఏమీ చేయకుండా ఏమన్నా చెయ్యాలంటే మనసు స్థిరం కావాలి కనుక నువ్వు నాకు ఈ కోరిక తీర్చు అంటున్నావు. కోరిక తీరితే ఇంకో కోరిక పుడుతుంది, గుర్తుపెట్టుకో. కోరిక తీరితే వెంటనే వెనకాల ఇంకో కోరిక ఉంటుంది. ఆ కోరికను మళ్ళీ తీర్చుకుంటే ఇంకో కోరిక వస్తుంది. కోరికలను తీర్చుకుంటూ పోతే దాన్ని పెంచి పోషించడం అవుతుంది. నువ్వు చేయాల్సిందేంటి? కోరికలు తీర్చుకోవడం కాదు, ఈ కోరికల్ని పక్కన పెట్టి ముందు జగదీశ్వరుని ఏ కోరికలు తీర్చడం కోసం తాను నిత్యము ప్రేరకా స్వరూపంలో జగత్తుని సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు చేయిస్తుందో ఆ తల్లిని నిరంతరం సాధన చేసే పరిక్రమలో ఉండు. అప్పుడు కోరికలు నశించిపోతే ఉన్నదంతా అమ్మవారి అనే విషయం నీకు అర్థమవుతుంది. అమ్మవారు దొరికాక ఇంకే కోరిక ఉండదు. కోరికల్ని పక్కన పెట్టు, ఆశల్ని పక్కన పెట్టు, లోపల నుంచి వచ్చేటువంటి విషయాల్ని పక్కన పెట్టు. ఆ పక్కన పెట్టడం నీకు చేత రావట్లా. ఇవి తీరితే చాలు నేను ఇంక అమ్మ వైపుకి వెళ్ళిపోతా, ఇది చేస్తే చాలు నేను అమ్మ వైపుకి వెళ్ళిపోతా అనుకున్నావు. ఏదీ తీరదు. మనతో పాటే నిరంతరం మనలో ఆలోచనలు, ఈ ఆలోచన వెళ్ళిపోతే చాలండి, బాధ తీరిపోతే చాలంటాం. ఆలోచన వెళ్ళగానే నా కొడుకు అండి ఉద్యోగం రావాలంటాం, ఉద్యోగం వచ్చేసి అదే వాడికి పెళ్ళి అవ్వాలండి. పెళ్ళి అయిపోయిన తర్వాత అమ్మాయి మంచిది రావాలండి, మా మాట వినే అమ్మాయి రావాలి, మంచి అమ్మాయి రావాలి, అవునా వచ్చేసి మంచి అమ్మాయి. ఇప్పుడు గర్భం రావాలి, పెళ్ళం వచ్చినా మళ్ళీ మా అబ్బాయి నా మాట వినాలి, అది కూడా ఒక కోరిక. మళ్ళీ పక్కన ఇంకో చిన్న బ్రాకెట్ ఉంటుంది, మళ్ళీ మా అబ్బాయి మళ్ళీ అమ్మాయి కొంగు పట్టుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాడేమో, నా మాటే వినాలని. నీ మాట వింటాడు, అలా పెంచుకోవాలి నీ కొడుకుని, అంతే తప్ప ఇటు వచ్చిన భార్యని అటు ఉన్నటువంటి తల్లిని ఇద్దరిని ఈక్వల్గా చూడగలిగేటంత సామర్థ్యత నువ్వు కొడుకులు పెంచాలి. అది సదాచారం. అది ఇవ్వకుండా నా కొడుకు దాని మాట వింటున్నాడన్నా తప్పే, నీ మాటే వినాలని నువ్వు కోరుకోవడం తప్పే. ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో ఆయన ఉన్నాడు, ఎలాంటి వాడు ఆయన? నీవు ఇచ్చినటువంటి సదాచారాన్ని యథాతథంగా చక్కగా మీ ఇద్దరి పోషణాభారాన్ని స్వీకరించి చక్కగా చేసుకోవాలి. ఆ అబ్బాయిని ఇబ్బంది పెడితే ఏం లాభం? నువ్వు దేనికోసం తప్పించావో తపస్సు వేస్ట్ అవుతుంది, దేన్ని సాధించావో సాధన వేస్ట్ అవుతుంది. తపస్సుని సాధనని వదిలేసుకున్నాక నువ్వు సాధించేదేమిటి? అర్థమవుతుందా? మరి టూ మచ్గా ఉందా సబ్జెక్టు? ఒకసారి తలకాయ విధించుకొని చక్కగా నడుము లేపి కూర్చోండి, మళ్ళీ ఓపిక నిద్రలు పోతాయి. అప్పుడు వాసుదేవ
కనుక అమ్మవారిని తెలుసుకోవడం అంత తేలికైన విషయం కాదు. ప్రతి దానిలోనూ కూడా సర్వచైతన్య స్వరూపాన్ని తెలుసుకుంటూ ఉండాలి. అంటే దేవతలు ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టపడుతున్నటువంటి దేవతలకి అది కష్టం అనిపించట్లా, మన కష్టం తీరబోతోందనే విషయం అర్థమవుతోంది. కానీ చూడ్డానికి ఒక పురాణంలో ఒక స్కందాన్నంతటి, ఒక అభ్యాసాన్నంతటి, ఒక అధ్యాయాన్నంతటిని కూడా అమ్మవారి యొక్క రచనలోనే పెట్టేశారు వ్యాసుల వారంటే. దాన్ని అంత బయటికి తీసుకురావడానికి అంత ప్రసవ వేదన పడ్డారు. ఆ ప్రసవ వేదన చెప్పుకోవడానికే ఇంత ఇదిగా ఉన్నప్పుడు, అది చేస్తున్నప్పుడు ఎంత స్థితిని దేవతలందరూ అనుభవించారో, అనుభవంలోకి వస్తున్నప్పుడు మనలోంచి మరి ఆ దేవతాశక్తులు బయటికి వచ్చేటంత సాధన మనం చేయాలనే కోరిక నీలో పుట్టాలి. దానికోసం ఇంత ప్రవచనం. ఆ దేవతాశక్తులు రావాలంటే ఆ దేవతా విషయాలనేటువంటి విషయాలు, నామాలు, మంత్రాలు నిరంతరం నీ మనసులో ఉండాలి. అదే అసలైనటువంటి రహస్యం. ఆ రహస్యాన్ని స్వీకరించావా, ఇవాళ నుంచి సాధన మొదలవుతుంది. ఆ సాధన ఇప్పుడు ఒక రూపాన్ని సంతరించుకుంది. ఆ రూపానికి మొత్తం అవయవాలన్నీ వచ్చేసాయి. అవయవాల్లోంచి ఆభరణాలు చక్కగా వచ్చాయి. ఆభరణాల నుంచి ఆయుధాలన్నీ వచ్చాయి. అమ్మ చేతిలో అన్ని రకాల 18 చేతులతో ఉన్నటువంటి అమ్మవారట. ఆ 18 చేతులతో ఉన్నటువంటి అమ్మవారు కూడా 18 చేతుల్లోనూ చక్కగా వివిధ రకాలైనటువంటి ఆయుధాలను పెట్టుకుందిట. ఇప్పుడు అందరూ నమస్కరించారు ఆ తల్లిని చూస్తూ. అమ్మ జగత్తుకి సృష్టి స్థితి కారణ లయస్వరూపిణి తల్లివి నువ్వు, నీకు ఒక నమస్కారం. ఇదంతా స్తోత్రాల రూపంలో ఉంటుంది. ఇంకా అవి కూడా చదువుకుంటూ పోతే అయ్యే విషయం కాదు. ఉన్నటువంటి విషయానికి తత్వస్వరూపాన్ని చెప్పుకుంటూనే ముందుకెళ్తూ ఉన్నాం. కనుక తత్వమే నిజం చెప్పాలంటే ఎక్కువ చెప్పుకుంటున్నాం కథల కన్నా కూడా. కనుక ఆ తత్వస్వరూపిణి అయినప్పుడు తల్లికి నమస్కరించుకుంటూ తుష్టి పుష్టి నీవు, బుద్ధివి నీవు, సుధవు నీవు, వసుధవు నీవు, దాంతోపాటు భగవతివి నీవు, ఏలికవి నీవు. ఆ ఏలికతో పాటు దుష్ట సంహారం చేసేటువంటి శక్తివి నువ్వు. ఆ శక్తితో పాటు కాళరాత్రివి నువ్వు. అటువంటి కాళరాత్రి స్వరూపంగా ఉన్నటువంటి నీకు నమస్సులు అని మొత్తం ఆ దేవీ దేవతలందరూ కూడా అమ్మవారిని విశేషంగా స్తుతించారట. అప్పుడు అమ్మవారు మాట్లాడటం మొదలెట్టింది. ఏం చేసింది, ఇగో ఈ రూపం ఏదైతే వచ్చిందో ఈ రూపం అద్భుతం. అమ్మవారి నోట్లోంచి ఒక్కొక్కటి వేద స్వరూపంగా, వేద ప్రామాణికంగా బయటకు వస్తున్నాయి. ఈ నా రూపం అద్భుతం, ఈ నా చైతన్యం అద్భుతం. దీన్ని స్వీకరించి ఇన్నాళ్ళు ఆ చైతన్య శక్తి ద్వారా ఇంత రచన చేసినటువంటి దేవతల యొక్క అనుభూతి అద్భుతం. ఆ అనుభూతిలోంచి పుట్టినటువంటి స్వరూపం. ఇది దేని నుంచి వచ్చినటువంటిది కాదు, తనంతట తానుగా ప్రేరేపింపబడినటువంటి శక్తి చైతన్యం. కనుక ఈ చైతన్యంతో, ఈ మహాసౌందర్యంతో ఇప్పుడు దేన్ని దునమాడాలో దాని వైపు ఇది ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ ప్రయాణంలో ఎక్కడా కూడా దేనికి విఘాతం కలగకుండా ప్రకృతిని రక్షించేటువంటి శక్తి కూడా, అనుభూతి కూడా నాదే. కనుక ఎవరు కూడా ఏం భయపడకండి, ఎక్కడికి పారిపోకండి, ఉండండి. సంహార కార్యక్రమం అయ్యేదాకా జగత్తంతా రకరకాల శబ్దాలతో మిళితమైపోతుంది. దానివల్ల కాస్త ప్రళయం అనేటువంటిది సంభవించవచ్చు కాక, రాళ్ళు పడిపోతాయి, భూమి పెకలింపబడుతూ ఉంటుంది. దానికి భయపడిపోయి ఆకాశం రంధ్రాలు చేసుకుంటుందంటే భూమి ఎలా విచ్ఛిన్నమవుతూ ఉంటుందో ఆకాశం కూడా విచ్ఛిన్నమవుతూ ఉంటుంట. ఇప్పుడు విచ్ఛిన్నమవుతుందో ఆకాశం విరిగిందనుకోండి ఏమవుతుంది, అది ఎవరికి అర్థం కాదు. గబుక్కున వర్షం పడుతుంది అనుకుంటాం, వర్షం కాదు, బ్లాక్ హోల్స్ పెరిగిపోతాయి. ఏమీ లేనటువంటి చోట ఒకటి బద్దలైంది అంటే బ్లాక్ హోల్ పెరిగిపోయింది. దాన్ని ఇప్పుడు మనం ఇక్కడ ఏమంటున్నాం, బర్ముడా ట్రయాంగిల్లో ఉన్నది ఏమనుకుంటున్నాం, వన్ ఆఫ్ ద బ్లాక్ హోల్. అదేం చేస్తుంది, మొత్తం ఉన్నదాన్ని తనలోకి తీసేసుకుంటుంది, అంత శక్తి వస్తుంది. ఈ ఆకాశం ఎప్పుడైతే బద్దలైపోయి అది చిల్లులు పడిందో ఆ చిల్లులోకి ప్రపంచం అంతా సక్ అయిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. అది మొత్తం స్వీకరించేస్తుంది ఆ బ్లాక్ హోల్. అలాంటివి ఏర్పడ్డా భయపడకండి, నేనున్నాను ఇక్కడ. మొత్తం జగత్తుని భరించి దాన్ని జాగ్రత్త చేసేటువంటి బాధ్యతనంతా నేను స్వీకరిస్తున్నా. కనుక మీరేమీ కూడా అయ్యో జగత్ ఇలా అయిపోయింది అలా అయిపోయిందని మీరు భయపడద్దు అని అమ్మవారు తెలియజేస్తుంది. అలా ఉన్నటువంటి తల్లి ఏం చేసింది, ఈ మహిషాసురుడు ఉన్నటువంటి ఆ రాజ్యం వైపుకు వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి ఆ కొండ మీదకు వెళ్ళి మహిషాసురుడికి వినపడడం కోసం పెద్ద శబ్దాన్ని చేసింది. అంతసేపు దేవతలందరినీ చూసి సుకుమారంగా నవ్వింది. ఆ నవ్వినటువంటి తల్లి ఒక్కసారిగా వెటకారంగా పెద్ద శబ్దాన్ని బయటికి చేస్తూ వికటాట్టహాసాన్ని చేసింది. ఆ వికటాట్టహాసాన్ని చేసినటువంటి అమ్మ యొక్క స్వరము ఆ మహిషాసురపురంలో ఉన్నటువంటి ఆ మహిషాసురుడు దాకా వెళ్ళింది. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి వస్తువులు, మహిషాసురుడు నెత్తి మీద ఉన్నటువంటి కిరీటంతో సహా అన్నీ షేక్ అయిపోయి కింద పడిపోయినట్టు. ఆ బద్దలైపోయి కింద పడిపోయేటప్పటికల్లా ఒక్కసారిగా ఎవరొచ్చారు, ఏం జరిగింది అని మహిషాసురుడు దూతల్ని పంపించారు అన్ని వైపులకి. ఆ దూతలు వెళ్ళారు, చూసొచ్చారు. రకరకాల వాళ్ళ పేర్లన్నీ కూడా చెప్తుంటారు. వాళ్ళందరినీ తలుచుకోవాల్సినటువంటి అవసరం మనకి లేదు, తెలుసుకోవాల్సిన విషయాన్ని ముందు దూతను పంపించాడు. ఎవరో తెలుసుకో, ఇంత విఘాతం శబ్దానికి ఎక్కడి నుంచి కలిగిందో తెలుసుకో అన్నాడు. వెళ్ళాడు. అమ్మ ఒక అద్భుతమైనటువంటి సౌందర్య రాశి మహారాజా అక్కడ ఉంది, కొండ మీద ఉంది, సింహారూఢ అయింది, 18 చేతులతో ఉంది. అసలు ఆ సౌందర్యం మామూలు సౌందర్యం కాదు. మీకు ఎంతవరకు వివాహం కాల, ఆ వివాహం కానటువంటి వారు మీరు కనుక ఆ స్త్రీని కనుక మీరు వివాహం చేసుకోగలిగితే అద్భుతం.
దూత ఒకటే విషయం చెప్పాడు, అసలు అంత సౌందర్యాన్ని నేను ప్రపంచంలో ఎక్కడ చూడ. ఇంకో విషయం, మీరు కనుక్కొని రమ్మన్నారు, చూసి రమ్మన్నారు, నేను వెళ్ళేటప్పటికి ఆటోమేటిక్గా ఆ రూపాన్ని చూసేటప్పటికి ఆకర్షితుడిని అయిపోయా. దగ్గరికి వెళ్ళా, నాకు తెలియకుండా నమస్కారం చేస్తాను. నా జీవితంలో నేను మీకు తప్ప ఎవరికి నమస్కారం చేయలే ఇప్పటిదాకా. మీ తర్వాత మళ్ళీ ఆ రూపానికి నమస్కారం చేశా. అంటే ఇప్పుడు ఆవిడ మీ పక్కన ఉంటే ఇద్దరికి కలిసి మీరు నమస్కారం చేసుకోవచ్చు. కనుక మీరు వివాహం చేసుకోండి. ఎంత జాగ్రత్తగా చెప్పాడో చూడండి. దూత అనేవాడు ఎలా ఉండాలో నేర్చుకుంటూ ఉండాలి ఈ విషయాన్ని చూసి. మిమ్మల్ని బాగుంది, చాలా బాగుంది, కనుక మీరు వివాహం చేసుకోండి. సరే అయితే వెంటనే వివాహం అనగానే ఈయనకు కూడా కోరిక కలిగింది. నా అంతటిది, నాలో నాకెంత బలం ఉందో, నాకెంత శక్తి ఉందో, ఆ శక్తిని మళ్ళీ భరించగలిగేటువంటి భార్య కూడా కావాలి కదా. కనుక అటువంటి భార్య వచ్చిందేమో ఇన్నాళ్ళకి. కనుక భార్య ముందు ఆవిడ పాణిగ్రహణం చేయడం కోసం కావాల్సినటువంటి మాట ఈ మంత్రి గారిని పంపించారు. అయ్యా మంత్రి గారు, కాస్త తాంబూలాలు, పళ్ళు, ఇలాంటివి సుకుమారమైన పూలు, మనం రాక్షసుల్లో పంచుకున్నట్లుగా మాంసాలు మధురాలు కాదు, మధురలు, చక్కగా పూలును కాస్త తాంబూలాలు తీసుకెళ్ళండి. అతి సౌకుమార్యంగా ఉందిట, మంచిగా అందంగా ఉందిట, సంబంధం పాడు చేయకండి, ఎలాగలా ఓకే చేయించి తీసుకొచ్చేసేసాయి. తాంబూలాలు ఇచ్చి వచ్చేసేసాయి, ఇంకా వేరే మాటలే ఉంది, ఓకే అనిపించేసుకోండి చాలా అన్నాడు. సరే ఈయన వెళ్ళాడు, పాపం తాంబూలాలు తీసుకుని వెళ్ళాడు దగ్గరికి. వెళ్ళేటప్పటికల్లా అమ్మ మా ఆయన కూడా మంత్రి కదా, ఇంకాస్త రాక్షసుల కన్నా కాస్త బుద్ధి కుశలత ఎక్కువగా ఉంటుంది. దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు, ఆయన కూడా తెలియకుండానే నమస్కారం చేశాడు. ఆ అతిలోక సౌందర్యం, ఆ లావణ్యం ఎలాంటిదంటే తమకి తెలియకుండానే ముకుళిత భావంతో ప్రతి వాళ్ళ మనసు అమ్మవారి పాదాలని తెలియకుండానే స్పృశిస్తోంది. అలా నమస్కరించేశాడు. నమస్కరించాక అన్నాడు, అయ్యా మా అమ్మ నీకు నమస్కారం. మా గురువుగారు, మా రాజు ఉన్నాడు ఒక ఆయన, చక్రవర్తి ఆయన. ఆ చక్రవర్తి ఎలాంటి వాడు, సకల బల సమున్నతుడు, అసలు అన్ని లోకాలకి తానే రాజు. అటువంటి రాజు మీ సౌందర్యం గురించి మా దూత ద్వారా తెలుసుకున్నాడు, మిమ్మల్ని వివాహం ఆడాలని కోరుకుంటున్నాడు. కనుక మీకు ఇష్టమైతే, ఇంకా మా రాజు గురించి ఇంకా ఒక్క దుర్గుణం కూడా లేదు మా రాజులో, సకల గుణ సంపన్నుడు మా రాజు. అసలు ఎవ్వరు చూసినా ఇలా భయపడిపోతారు మా రాజుని చూసి. స్వర్గాన్ని కూడా వదిలేసి దేవతలు పారిపోయారు. నువ్వేమనుకుంటున్నావు, అసలు అందరూ దేవతలు కూడా వాళ్ళ స్థానాలు వదిలి స్థానభ్రంశాన్ని చెందుతారు. అంత గొప్పవాడు మా రాజు. కనుక ఆ రాజును వివాహం ఆడావా, సకల ఐశ్వర్యాలు నీ పాదాక్రాంతం అవుతాయి, సకల సుఖాలు నిన్ను వరిస్తాయి. కనుక రాజసుఖాలు కావాలన్నా, భోగాలు కావాలన్నా, ఆనందానికి ఇంకా తీరం ఎరగనటువంటి ఆనందానికి నువ్వు లోబడాలన్నా, అటువంటి దాన్ని అనుభవించాలన్నా రా మా రాజుగారిని వివాహం చేసుకోని. ఆవిడ నవ్వేం చెప్పింది, వివాహం చేసుకోవాలని నా కోరిక లేదు, నేను చిన్నప్పుడే వివాహం చేసుకోకూడదు అని ఒక ప్రతిజ్ఞ పూనాను. నెంబర్ 1. లేదు, చేసుకోవాల్సిందే. ఎవరిని చేసుకోవాలనే విధానంలో కూడా ఒక ప్రతిజ్ఞ పూనాను. అదేమిటయ్యా అంటే, నేను యుద్ధానికి ఆహ్వానిస్తే ఆ యుద్ధంలో నా ఎదురుకుండా నుంచుని నేను చేసే యుద్ధంలో నన్ను కనుక గెలిస్తే ఆ గెలిచిన వాడిని నేను వివాహం చేసుకుంటానని ప్రతిజ్ఞ పూనా. కనుక చేసిన ప్రతిజ్ఞను వదిలేస్తే పంచమహాపాతకాలు అంటుకుంటాయి. కనుక నేను ఆ పాపాలకి మళ్ళీ నేను అధికారిని అవ్వాలని నేను అనుకోవట్లా. కనుక మీ రాజుగారిని రమ్మను, నాతో యుద్ధం చేయమను, ఆ యుద్ధంలో ఆయన గెలిస్తే నేను వెంటనే వాడిని పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. అదేమిటి, మా రాజుగారి గురించి ఏదో మెత్తగా మాట్లాడుతున్నాను కదా, కాస్త ఏదో మర్యాదగా చేతులకు నమస్కారం చేశాను కదా అని నన్ను ఏమైనా తక్కువ వాడిని అనుకుంటున్నావేమో. నన్ను సామాన్యంగా అంచనా వేయకమ్మా, ఇలాంటివన్నీ మాట్లాడావంటే యుద్ధాలు అవి ఇప్పుడు యుద్ధం చేసి నిన్నే జుట్టట్టుకుని తీసుకెళ్ళిపోతా. మాట విన్నావా మంచిగా చెప్తా, వినలేదా నిన్ను ఎలా తీసుకెళ్లాలో ఎలా వివాహం చేయాలో మాకు తెలుసు, అసలే మేము రాక్షసులను చేస్తాంది. అప్పుడు ఆ మాట వినగానే అమ్మవారు ఏం చేసింది, ఇంతకుముందు మర్యాదగా నవ్వింది. ఆ మాట వినంగానే కాస్త వికసితమైనటువంటి వికటాటహాసాన్ని కొద్దిగా తక్కువగా చేసింది, మరీ పెద్దగా చేయాల, ముందు చేసినట్టు చేయాల. దాంతో ఈ మంత్రిగారి చెవుల్లోంచి రక్తం బయటకు వచ్చిందిట. ఆ రక్తం బయటకు వచ్చి తాంబూల పళ్ళని అక్కడే పడేసి దౌడు వెనకాలకి మహిషాసురుడి దగ్గరికి వచ్చేసారు. స్వామి, ఏదో అనుకుంటున్నాం కాదు, సంథింగ్ ఈజ్ ఫిషీ, ఏదో జరుగుతోంది, నాకు తెలిసి వీళ్ళందరూ దేవతలందరూ కలిసి పంపించినటువంటి స్వరూపమే ఇది, మనం యుద్ధం చేద్దామా, అవసరమా అన్నాడు. ధిక్ మంత్రి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మాయి సౌందర్యంగా ఉందంటున్నారు, యుద్ధం అంటున్నారు. ఈ రెండు విషయాల్లో ఉన్నటువంటి ఆంతరం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. వివాహం చేసుకోవాలి అందంగా ఉన్న అమ్మాయిని, యుద్ధం చేయడం ఏమిటంటే అమ్మ యుద్ధంలో గెలిచిన వాళ్ళనే వివాహం చేసుకుంటుందిట విషయం చెప్పాడు. అయితే ఎంతసేపు నిమిషంలో నేను యుద్ధం చేసి పట్టేసుకుంటాను, పాణిగ్రహణం చేశా. వెంటనే పక్కన ఉన్న వాళ్ళు అన్నారు, అయ్యా రాజుగారు మీరు వెళ్ళడం ఏంటి, మాకు అవమానం, మాకు కాబోయే రాజుగారు అమ్మవారు రాణిగారు మేము తెచ్చుకుని మీ పక్కన నుంచోబెడతాం, మీరు వెళ్ళడం ఏంటి బ్యాటిల్ ఫీల్డ్కి, నో, అది మాకు అవమానం అన్నారు. సరే అయితే వెళ్ళరండి అన్నారు. సైనాధ్యక్షులు మిగతా వాళ్ళు సైన్యాన్ని తీసుకున్నారు, వెళ్ళారు, యుద్ధాలు చేశారు, ఎవ్వరూ వెనకాలకి రాలా. ఆ వెనకాల బతుకు జీవుడు అని వెనకాల యుద్ధం చేస్తున్నట్లుగా నటిస్తూ జరుగుతున్న దాన్ని చూసి మళ్ళీ దూతలుగా వెనకాలకు వచ్చిన వాళ్ళు గబగబా అమ్మవారికి మహిషాసుడికి చెప్పారు, బాబోయ్ మామూలు యుద్ధం కాదు, ఆవిడేం చెయ్యట్లేదు అసలు, యుద్ధం అంతా తూచు కానీ మన వాళ్ళందరూ పడిపోతున్నారు.
ఏం జరుగుతుందో అర్థం కావట్లే. గట్టిగా ఒక కత్తి తీస్తోంది, మన వాళ్ళు పడిపోతున్నారు. గట్టిగా ఊత్తోంది, మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎగిరిపోతున్నారు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, కానీ మన వాళ్ళు అందరూ పోయారు మహారాజా అన్నాడు. తర్వాత ఇంకొంతమంది వచ్చారు. అయ్యా మేము వెళ్తామంటే మేము వెళ్తామని ఆయన సమీపం వాళ్ళు పెద్ద పెద్ద శక్తి సంపన్నులైనటువంటి రాక్షసులందరూ వస్తున్నారు. వచ్చేటప్పటికి ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళందరూ కూడా మళ్ళీ అమ్మవారి ముందర ఎందుకు పనికిరాని వాళ్ళుగా విగత జీవులుగా పడిపోయారు. ఆశ్చర్యం వేసింది మహిషాసురుడికి. ఇదేమిటి ఇలా వెళ్తున్నారు, మళ్ళీ ఎవరు రావట్లేదు, ఇంకా మిగిలింది సరే ఇంకా 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 సైన్యాన్ని నాశనం పట్టించుకునే కన్నా నేనే వెళ్తాను, అసలు అదేమిటో తేల్చుకుంటానని వెళ్ళాడు మహిషాసురుడు. అమ్మవారు ఎదురుకుండా నుంచున్నాడు. అతి సౌందర్యవతి ముందు కనబడింది. ఆహా అనుకున్నాడు. ఆ సౌందర్యవతికి ఏం చెప్పాడు, మాట విను, నన్ను వివాహం చేసుకో, ఆనందంగా ఉంటాం. ఎందుకు మనకి ఈ యుద్ధాలు ఎందుకు, ఇప్పుడు నేను యుద్ధం చేయడం, నేను గెలవడం, నేను తీసుకెళ్ళి నేను సంసారం చేయడం, ఆ సంసారం చేసిన నాడు అదిగో మా వాళ్ళని ఇంతమందిని చంపావు అంతమందిని చంపావు, నీ అహంకారం ఇలాంటి దాన్ని నేను మళ్ళీ హింసిస్తే, నేను మళ్ళీ హింసిస్తే ఎలాగా, హింసిస్తే మళ్ళీ బాధపడతావు కదా, జీవితాంతం మళ్ళీ నేను సాడిస్ట్ హస్బెండ్ అంటావు కదా, మనకి ఇవన్నీ వద్దు, నువ్వు రా వివాహం చేసుకుంటాను అయిపోతుంది, మన ఇద్దరం కూడా ఒక కమిట్మెంట్కి వచ్చేసేద్దాం అన్నాడు. కుదరదు అంది. జీవితంలో ఎంతోమంది ఇలా నా ఎదురుకుండా వచ్చారు, నేను ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు, నిన్ను కూడా యాక్సెప్ట్ చేయను, యుద్ధం చేయి గెలు, నేను ఆలోచిస్తానని. ఇగో కానొకప్పుడు కథలు చెప్పాడు, ఎక్కడన్నా మనసు మారుతుందేమో అని మహిషాసురుడు కూడా అమ్మవారికి ప్రవచనాలు చెప్పాట కూర్చుని. ఇగో నీకు విషయం చెప్తా, ఒకానొక సందర్భంలో ఒకానొక రాజుకి ఒకానొక ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. చాలా అందంగా ఉండేవాళ్ళు. అందులో పెద్ద కూతురు, ఆవిడ పేరు కూడా సంథింగ్ మండోదరి. ఆ మండోదరి పాపం చాలా అందంగా ఉండేది. యువతిగా మారినప్పుడు అందంగా ఉండేది. చాలా సంబంధాలు తమంతట తాముగా వచ్చాయి. తండ్రి పాప ఎన్నోసార్లు నా అమ్మ స్వయంవరం ప్రకటిస్తాను తల్లి, అబ్బెబ్బే స్త్రీ, అసలు నేను ఆడవాళ్ల వాదిని, నేను మగవాడిని పెళ్లి చేసుకోను, అసలు నాకు అవసరం లేదు, వాళ్ళ కింద కాళ్ళ కింద చెప్పులాగా చెప్పు కింద తేల్లాగా ఉండే జీవితం నాకు అక్కర్లేదు, వాళ్ళకు వండి పెట్టడాలు వాళ్ళకి సేవలు చేయడాలు నాకు వద్దు, నేను సర్వస్వతంత్ర స్వరూపురాలని, నా అంతటి నేను బతుకుతాను, నాకు ఆ శాస్తి ఇవ్వని నేను విడిగా ఉంటానని. అమ్మ అలా కుదరదు తల్లి, సాంఘిక నియమం కుదరదు అన్నారు. వేల వేల రాజ్యాల నుంచి వేల వేల రాజకుమారుల దగ్గర నుంచి వివాహ ప్రస్తావనలు వచ్చాయి. అతి గుణ సంపన్నులు, అతి విద్యావంతులు, అతి ఐశ్వర్యవంతులు, విశేషంగా ఆ అమ్మాయి అందం పట్ల ఆకర్షితులైన వాళ్ళు ఎంతోమంది వివాహం చేసుకుంటామని వచ్చారు. వద్దు 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 అందరినీ దూరం చేసేస్తుంది. చివరికి తండ్రి తల్లి విసిగిపోయారట. సంబంధాలు వచ్చినవి పోయినాయి, వీళ్ళు తెచ్చినవి పోయినాయి, ఇంకా రావడం మానేసి, అంతే కదా, వచ్చినవి తమంతట తాము వస్తాయి. అప్పుడు పిల్లలు ఓకే అనరు, ఇప్పుడు కాదు, నేను ఇంకా కెరీర్ బోర్డు ఉంది, నేను చూసుకోవాలి, ఇప్పుడే కాదు 2 ఏళ్ళు నాకు ఓ మంచి పోస్ట్ వస్తుంది, అప్పుడు నేను చేసుకుంటానంట. ఫోన్లే పిల్లలు అంటున్నారు కదా అని పాపం తల్లిదండ్రులు ఆగుతారు. ఈ లోపల కొన్ని సంబంధాలు వీళ్ళు చూస్తారు. ఆ పోస్ట్ వచ్చిన తర్వాత కుదిరినట్టు ఉంటాయి, కుదరినట్టు ఉంటాయి, నచ్చనివి కొన్ని ఉంటాయి. కొన్ని మనం ఓకే చేస్తే అవతల వాళ్ళు ఓకే అనరు, కొన్ని వాళ్ళు ఓకే చేస్తే మనకు ఓకే అనిపించరు. అలా కొన్ని సంబంధాలు పోతాయి. అన్నీ అయిపోయాక ఇంకో 2 ఏళ్ళు అయ్యాక ఏమవుతుంది, అసలు సంబంధాలు రావడం ఆగుతాయి. ఇప్పుడు మనం కాళ్ళకి చెప్పులు వేసుకుని బయటికి వెళ్ళాలి కదా, అలాగే అయింది ఆ అమ్మాయికి. అయ్యేటప్పటికి ఇంకా అమ్మాయికి సంబంధాలు రావట్లా. రాకపోయేటప్పటికి ఇప్పుడు ఏం చేశారు, ఫోన్లే కానీ అవ్వలేదు, ఎలాగో చేసుకొని అంటుంది కదా, ఎందుకు వచ్చిన గోల, చిన్నపిల్లకి సంబంధాలు చూద్దాం, దానికన్నా వివాహం చేద్దాం అనుకున్నారు. ఆ పిల్లకి మళ్ళీ సంబంధాలు వస్తున్నాయి. ఆ సంబంధాలు వచ్చి ఒక మంచి సంబంధాన్ని ఓకే అనుకుని ఆ పిల్లకి వివాహం చేద్దాం అనుకునే తరుణంలో ఆ పెళ్లికి వచ్చినటువంటి ఒకనొక రాజుని చూసి పెద్దది మోహించింది. ఆ సమయం ఎందుకు వచ్చిందో తెలియదు. ఇంతవరకు అసలు నేను వివాహమే చేసుకోనని వచ్చిన సంబంధాలన్నీ పక్కన పెట్టేసి ఆ చెల్లి పెళ్ళి, ఆ చెల్లి పెళ్ళికి వచ్చినటువంటి వరుడు, ఆ వరుడితో జరిగినటువంటి ఎంగేజ్మెంటు, ఆ సరదాలు, ఆ సౌరభాలు, ఆ శుభాలు, మంగళతోరణాలు ఇవన్నీ చూసి అబ్బా నేను కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని దీనికి అనిపించి ఏం చేసింది, ఎవరన్నా యోగ్యుడైన వాళ్ళు కళ్ళకి నచ్చిన వాళ్ళు కనబడతాడేమో అని పాపం పెళ్లి దాకా నిరీక్షించి ఆ వచ్చేపోయే రాజకుమారులందరినీ చూస్తోంది. మద్రి దేశం అనేటువంటి దేశానికి సంబంధించినటువంటి రాజకుమారుడు కళ్ళ ముందు ఊరికే తిరుగుతుంటే ఓకే వీడేదో బాగానే ఉన్నాడు, పక్కనే ఎవరు ఆడవాళ్ళు లేరు, ఇంకా వివాహం కాలేదనుకుంటా అనేసి దగ్గరికి వెళ్ళి అడిగింది, నన్ను వివాహం చేసుకుంటా ఉంది, నాకేం అభ్యంతరం లేదన్నాడు వాడు. అనేవాడు తండ్రి దగ్గరికి వచ్చింది, ఆయన ఫలానా మద్రి దేశపు రాజుట, ఆయన వివాహం చేసుకుంటా, దౌర్భాగ్యుడే బాబు వద్దన్నాడు తండ్రి. నీకు తెలియదు అమ్మ, వివాహం కాలేదు నాన్న, పక్కన ఎవరు లేరంది, నీ మొహం వివాహం ఒక్కటే కాలేదు, మిగతా అన్ని రకాలుగా అందరూ 100 మంది ఉన్నారు చుట్టుపక్కల, వద్దే తల్లి నీకు ఆ వివాహం, దానికన్నా నువ్వు వివాహం కాకుండా అలా ఉండడం బాగుందండి, కుదరదు, నేను ఇప్పుడు వివాహం చేసుకుంటాను, నేను చేస్తానప్పుడు చేసుకోలేదు, అది పోని తర్వాత వదిలేవే పోనీ అంటే వదలకుండా ఇంకెవరినో తీసుకొచ్చి నేను వివాహం చేసుకుంటాను. కానీ ఇంకా దీని కర్మ ఇలాగే చచ్చింది, నేను మంచి చెప్పా, వినప్పుడు ఇంకేం చేస్తా, కానీ భారం దింపుకున్నట్టు అవుతుంది, వివాహం చేద్దామని చేసేసాడు వాడు. పాపం తండ్రి చెప్పినట్లే పాపం ఉండకూడని అవలక్షణాలన్నీ ఉన్నాయి. ఆ అవలక్షణాలతో కూడుకున్నటువంటి జీవితాన్ని కళ్ళ ముందు చూసేటప్పటికల్లా ఈ పిల్ల మనసు విరిగిపోయింది. మండోదరి మనసు విరిగిపోయి అటు సంసారము చేయలేక, ఇటు భర్తని యాక్సెప్ట్ చేయలేక, అలాని మాట అనిపించుకుని అని వచ్చినటువంటి పుట్టిల్లు మళ్ళీ వెనకాలకి వెళ్ళలేక
తన జీవితాన్ని అందరి ముందు అపహాస్యపాలు చేసుకోలేక ఆ భర్త దగ్గరే ఆ నచ్చని రాజ్యంలోనే ఉంటూ చూసే దారుణాలన్నీ కళ్ళతో చూస్తూ అక్కడే ఆహారాన్ని వదిలి మంచినీళ్ళని వదిలి రాజసుఖాన్ని వదిలి అక్కడే ఉద్యానవనంలో కూర్చుని తపస్సు చేసుకుంటూ శరీరాన్ని సూక్ష్మింప చేసుకుని చచ్చిపోయించారు. ఇది మండోదరి కథ. ఇప్పుడు నువ్వు కూడా ఏమనుకుంటున్నావు? అందంగా ఉన్నా అనుకుంటున్నావేమో, నీకు అన్నీ ఉన్నాయి అనుకుని నేను పదే 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 వివాహం చేసుకోమని అడుగుతున్నాను కనుక నేను నీకు ఏమన్నా చపల చిత్తుల్లా కనపడుతున్నానేమో, నేనేమన్నా వేరే వేరే వ్యవహారాలు ఉన్నాయనుకుంటున్నావేమో. ఇన్నాళ్ళ నుంచి నేను కాపాడుకున్నాను నా బ్రహ్మచర్యాన్ని, జాగ్రత్త గుర్తుపెట్టుకో. నన్ను వివాహం చేసుకున్నావా, సుఖపడతావు. వదిలేసావా, ఇలాంటి వాడు మళ్ళీ దొరకడు సుమా. నువ్వు కూడా మండోదరిలాగా అయిపోతావు. జాగ్రత్త. షిప్పింగ్ చేస్తున్నాడు, భయపెడుతున్నాడు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేస్తున్నాడు. చేసేసి ఎన్ని చేస్తే అంది ఓకే బాగుంది, కథ బాగుందిలే, నువ్వు నన్ను గెలువు, ఇప్పుడు నేను రెడీగా ఉన్నానయ్యా చేసుకోవడానికి, నువ్వు ఇన్ని కథలు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ నాతో యుద్ధం చేయి, గెలువు, వివాహం రెడీ అంది. ఈ యుద్ధం అనే మాట మాత్రం నువ్వు మానట్లేదు, రా అన్నాడు. చేసేద్దాం, యుద్ధం చేసేద్దాం అన్నాడు. అమ్మవారి చేతుల్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఆయుధంలోంచి ఒక్కొక్క కిరణం బయటకు వచ్చింది. మళ్ళీ ఆ అమ్మవారు డైరెక్ట్గా చేసి ఆవిడ శక్తి తగ్గిపోతుంది, వచ్చింది బయటకు వచ్చింది. అన్ని శక్తులు కలిపి ఒక గోళాకారంలో ఉండి మొత్తం వాడు గట్టిగా కత్తెత్తి అమ్మవారి మీదకి వచ్చేటప్పటికే శరీరం తునాంతునకులై పడిపోయింది భూగోళం మీద. అంత శరీరం భూగోళం మీద పడిపోయి వాడి అసూలు బాసేటప్పటికి ఏమైపోయింది, మొత్తం దేవతలు ఎంతమంది అయితే వాడి పట్ల పీడింపబడ్డారో వాడి వల్ల అన్ని లోకాలకి సంబంధించినటువంటి జైనులు కూడా అక్కడ ఆకాశ మార్గంలో వచ్చి ఆ అమ్మవారి మీద పూల వర్షాన్ని కురిపించి, అమ్మ నమస్కారం తల్లి, నీ యొక్క శక్తి ఇంత తెలుసు మాకు, అది ఇంత అని ఇంకా అసలు తెలిసిన దాన్ని మళ్ళీ 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 నమ్మడం అనేది ఉంది చూసారా. మళ్ళీ మళ్ళీ నమ్మడం ఎందుకు, ఒకసారి నమ్మితే చాలు మనం మళ్ళీ అడుగుతాం. లలితా సహస్రనామం నోటికి వస్తే సరిపోదు కదా, నోటికి వచ్చేదాకా లలితా సహస్రనామాన్ని శ్రద్ధగా చదువుతాం. మనందరి గుణం, మనం ఒకప్పుడు చేసాను చూసుకోండి జాగ్రత్తగా. లలితా సహస్రనామం చాలా గొప్పదిట. 90s బయటకు వచ్చింది లలితా సహస్రనామం, అప్పటిదాకా అందరికీ తెలియదు లలితా సహస్రనామం, అవునా కదా. 90s దాకా చాలా తక్కువ మంది, చాలా ఆచార సంపన్నులు, సదాచార సంపన్నులు, ఇంట్లో దాదాపుగా చాలా గురు పరంపరా దీక్షగా వచ్చినటువంటి వారి ఇండ్లలో మాత్రమే లలితా సహస్రనామాన్ని అతి రహస్యంగా చదివేవారు, దాని పట్ల చాలా మర్యాదపూర్వకంగా వ్యవహరించేవాళ్ళు. ఎప్పుడైతే రకరకాల పబ్లిషర్స్ వచ్చారో కొంతమంది గురువుల ద్వారా ఈ లలితా సహస్రనామం బాహాటం అయిపోయింది. దాంతోపాటు ఖడ్గమాల బాహాటమే, త్రిశతి బాహాటమే, అన్ని బాహాటమే. అప్పటి నుంచి పుస్తకాల్లో ఎక్కడ పడితే అక్కడ ప్రింటింగ్లు వచ్చేసేసాయి. 93 తర్వాత నుంచి విపరీతమైనటువంటి పబ్లిషర్స్ పెరిగిపోయారు. ఆ పబ్లిషర్స్ ద్వారా బాగా జనంలోకి వచ్చేసేసింది. దాంతో అసలు ఆ లలితా సహస్రనామం ఉందని తెలీదు. కొంతమంది పుస్తకాలు కొనుక్కుని మా ఇళ్లలో ఎదురుకు మా నాయనమ్మలు మా అమ్మలు అందరూ చదువుకునే వాళ్ళు అన్నవాళ్ళు తెలిసి కొనుక్కున్నారు. తెలిసి కొనుక్కున్న వాళ్ళు చాలా గొప్పగా అంత పెద్ద స్తోత్రాన్ని చదవడం మొదటిసారి. అది వినేటప్పటికల్లా అందరికీ పిచ్చెక్కిపోయింది, బాబాయ్ ఈ స్తోత్రం నేర్చుకుంటే అసలు దీనివల్ల అవ్వంది లేదని మొదలెట్టారు. అది నోటికి వచ్చేదాకా శ్రద్ధగా చదివారు, అందులో డౌట్లా. ఎవరినైనా పట్టుకుని కూర్చుని బాబాయ్ మేము చదువుకోవాలి మాకు కూడా రావాలని కూర్చున్నారు. వచ్చేసాక నో శ్రద్ధ, నోరు చదవడం అలవాటైంది, బుద్ధి మనస్సు మాత్రం ఎక్కడెక్కడికో పోతుంది. కనుక ఏదైనా సరే ఒకసారి పట్టుకునేదాకా శ్రద్ధ ఉంటుంది, పట్టుకుని అనుభవించేసిన తర్వాత ఇంకా దాని మీద శ్రద్ధ ఉండదు. ఆ శ్రద్ధ లేకపోవడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ అహంకారం పెంచి మీరిపోతూ ఉంటుంది లోపల నుంచి. అహంకారం వచ్చిన ప్రతిసారి ఏమవుతుంది, ఒక ఆపద వస్తూ ఉంటుంది. ఆపద రాగానే మళ్ళీ ఏది రక్షిస్తుందో దాని వైపు మనస్సు వెళ్తూ ఉంటుంది. కనుక అమ్మవారు ఎలా రావాలి, నువ్వు మళ్ళీ 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 మాకు ఇలాంటి ఆపదలు వస్తూ ఉండాలి, ఆపదలు అహంకారం వల్ల రావాలి, అహంకారాన్ని మళ్ళీ త్రుంచడానికి నీ యొక్క అనుగ్రహంగా వస్తూ ఉండాలి. నువ్వు దేవతలు చేసినటువంటి ప్రార్థనల ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి ఆటంకాలని తీర్చడం కోసం వచ్చామనుకుంటున్నాం, అందరూ అనుకుంటున్నారు. ఇప్పటిదాకా మేము కూడా అనుకున్నాం. రాక్షసుల్ని సంహరించడం అనేటువంటిది ఎంత అవశ్యకమో మాలో ఉద్భవించినటువంటి అహంకారాన్ని పూకటి వేళ్లతో సహా తీసేసేయడం కూడా అంతే అవసరం. కారణం ఈ అహంకారం ఉన్నంతసేపు రాక్షసులు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు. ఆ రాక్షసులు బయటికి రూపం దాల్చుకుని వచ్చేటువంటి యుగాలు కాలధర్మాలు కొన్ని ఉంటే ఆ రాక్షసులు మనలోనే ఉండి మనల్ని పాడు చేస్తూ మనల్ని భండాసులుగా మార్చేటువంటి స్థితి ఇప్పుడు నడుస్తుంది. కనుక ఆ భండాసుల వధ జరగాలంటే నిరంతరం ఏం జరగాలి, అమ్మవారి యొక్క లలితా ప్రాదుర్భావం జరుగుతూనే ఉండాలి. అలా జరుగుతూ ఉండాలి, మేము బాగుపడుతూ ఉండాలని ఆ అమ్మవారికి పుష్పార్చన చక్కగా ఆకాశం నుంచి పుష్పాలన్నీ వానగా కురిపిస్తూ ఆ వాన పడుతూ ఉంటే ఆ చక్కగా అమ్మవారిని స్తుతిస్తూ ఆ స్తుతిలో అమ్మవారి యొక్క స్వరూపాన్ని మళ్ళీ 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 చూసుకుంటూ ఆ మహిషాసురుడు వెళ్ళిపోయాడు రా నాయన అని అందరూ ప్రశాంతంగా ఎవరి లోకాలకి వాళ్ళు వెళ్ళారు. అమ్మ తన లోకానికి తాను వెళ్ళిపోయాడు. ఇటువంటి అద్భుతమైన మహిషాసుర వధ ఇదంతా కూడా. ఆ మహిషాసుర వధ జరిగింది అంటే మనలో ఉన్నటువంటి ఆ పశు లక్షణాలన్నీ కూడా ఈ క్షణంలో వధింపబడ్డాయి అనేటువంటిది ఒక అద్భుత విషయంగా చెప్తూ ఉంటారు. ఇలాంటి అంటే రాక్షసులు వాళ్ళ నామాలు ఎవరెవరు ఎలా సహాయం చేశారు అంత విశేషంగా చదివితే ఈ వధ జరిగిన ప్రతిసారి కూడా కూర్చుని
మా ఏ ఉద్రేకం అయితే లోపల నుంచి వచ్చిందో అమ్మవారి రూపాన్ని చూసినంతసేపు ఆనందం కలిగినటువంటి హర్షాతిరేకాలు కలుగుతాయి. కానీ రాక్షస సంహారం అనేటువంటి ఉద్రేకపూరితమైన విషయాలు విన్న కొద్దీ ఏం చేయాలంటే ఆయా వధానంతరం మళ్ళీ హారతులు ఇవ్వడము, అమ్మవారికి కాస్త నైవేద్యాలు పెట్టడం లాంటివి చేయాలి. అందుకని ఆ విషయాన్ని ఎక్కువగా స్వీకరించకుండా కేవలం జరిగినటువంటి పశు నిర్మూలన, ఈ రెండు పశు గుణ నిర్మూలన అనేటువంటి దాని ప్రాధానిక విషయంగా స్వీకరిస్తూ తర్వాత విభాగంలోకి వెళ్దాం.